అందరికీ వందనాలు. ఈ పూట వాక్య ధ్యానం కొరకు కొద్ది నిమిషాలు మన మనసులోనే త్రిపుదాం. మత్తయి శుభవార్త 17వ అధ్యాయంలో 24వ వచనం నుండి 27వ వచనం వరకు కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు మనం చదువుకుంటూ వచ్చాం. పరిశుద్ధాత్మదేవుడు మనం చదివిన లేఖన వచనముల ద్వారా ఈ ఉదయకాల సమయం ముందు మనను దర్శించునుగాక. ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన సశరీరునిగా ఈ భూమి మీద 33.5 సంవత్సరాలు ఆయన జీవించినట్లుగా ఆ 33.5 సంవత్సరాల జీవితంలో 30 సంవత్సరాలు ఆయన తండ్రి ఇంట ఉన్నాడని, 3.5 సంవత్సరాల ఆయన పరిచర్యలో, ఆయన సేవా జీవితంలో ఎన్నో శ్రమలు, ఎన్నో నిందలు, ఎన్నో అవమానాలు, ఎన్నో ప్రతికూలమైన పరిస్థితులు యేసయ్య యొక్క పరిచర్య అంతట్లో మనం గమనిస్తాం. ఓ దైవజనుడు యేసుక్రీస్తు ప్రభుల వారి పరిచర్యను గురించి మాట్లాడుతూ ఆయన సేవ ఆకలితో ప్రారంభించబడిందని, ఆయన సేవ యొక్క ముగింపు దాహముతో ప్రభు ముగించాడని, ఓ దైవజనుడు ఆయన సేవను గురించి మాట్లాడుతూ ఈ మాట అంటాడు. ఆయన సేవ అంతా కూడా ఆకలితో ప్రారంభించబడింది. ఆకలితో ఎలా ముగించబడింది అంటే దాహంతో ఆయన పరిచర్య ముగించబడినట్లుగా ఆ దైవజనుడు రాస్తూ, యేసుక్రీస్తు ప్రభుల వారి పరిచర్య అంతట్లో కూడా ఘనతను కానీ గౌరవాన్ని కానీ మనం తక్కువగా చూస్తాము. కానీ యేసయ్య 3.5 సంవత్సరాల దేవుని కొరకైన పరిచర్యలో అనేకమైన నిందలు, అనేకమైన అగసాట్లు, ఆకలి దెబ్బలు, కొరడా దెబ్బలు, హేళనలు, ఎగతాళులు, ఇవన్నీ కూడా 3.5 సంవత్సరాల ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క సేవలో మనం గమనిస్తాం. ఆయన భూమి మీద చేసిన 3.5 సంవత్సరాల సేవ జీవితంలో తలెత్తిన నిందలను బట్టి, అవమానాలను బట్టి, వచ్చిన ప్రతికూలమైన పరిస్థితులను బట్టి ఏనాడు కూడా తండ్రి ఈ సేవ నేను చేయలేను, ఈ పరిచర్య నేను చేయలేను అని చెప్పి దేవుని సన్నిధిలో ఎన్నడూ కూడా వెనుదిరుగు బాట పట్టినవాడు ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభుల వారు కాదు. ఎందుకనంటే భూమి మీద తండ్రి సేవ ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభుల వారు చేస్తున్నప్పుడు వస్తున్న శ్రమలను, నిందలను, అవమానాలను, కష్టాలను, ప్రతికూలమైన పరిస్థితులను కూడా ఆయన ప్రేమించడం ప్రారంభించాడు. ఆమేన్. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆయన ప్రేమించాడు. దేవుని కొరకు వస్తున్న శ్రమలను ప్రేమించాడు. దేవుని కొరకు ప్రభు పడుతున్న నిందలను ప్రేమించాడు. ఆయన దేవుని కొరకు వచ్చిన ఆకలి దప్పుకలను తండ్రి అయిన దేవుని కొరకు, ఆ దేవుని సేవ కొరకు భూమి మీద ఆకలి దప్పికలు పడవలసిన పరిస్థితి వస్తే ఆ పరిస్థితిని ప్రభు ప్రేమించాడు. గనుక ఏనాడు కూడా యేసుక్రీస్తు ప్రభులు వారు, ప్రభువా నా స్థాయి ఏంటి, నా రేంజ్ ఏంటి, అత్యున్నత సింహాసనం మీద నీతో పాటుగా సమానమైన వారసత్వం కలిగి నిరంతరము కోటాను కోట్ల దేవదూతల పరివారము చేత నిత్యము ఆరాధించబడి నా స్థాయి ఏంటి, ఈ భూమి మీద నాకు ఈ శ్రమలేంటి, ఈ కష్టాలేంటి, ఈ ప్రతికూలమైన పరిస్థితులేంటి, ఈ నిందలేంటి, ఈ అనానుకూలమైన పరిస్థితులేంటి, ఆకలి దప్పుకలేంటి, కనీసం నివాసం చేయడానికి నివాసము కూడా లేని ఈ పరిస్థితులేంటి అని చెప్పి ఏనాడు కూడా తండ్రి మీద తిరుగుబాటు చేయలేదు. ఏనాడు తండ్రి మీద ఆయాసపడలేదు. ఏనాడు కూడా ఈ సేవ నేను చేయలేను ప్రభువా, ఈ పరిచర్య నేను చేయలేను ప్రభువా అని ప్రభు ఏనాడు దేవుని దగ్గర ప్రార్థన కూడా చేయలేదు. ఈ శ్రమలు తీసేయి అని ఎప్పుడు ప్రార్థన చేయలేదు. ఈ నిందలు తీసే ప్రభువా అని ఎప్పుడు ప్రార్థన చేయలేదు. ఈ కష్టాలు నేను పడలేకపోతున్నాను ప్రభువా, ఈ కష్టాలు తీసేయి అని ప్రభు ఎప్పుడు ప్రార్థన చేయలేదు. ఈ ప్రతికూలమైన పరిస్థితుల్లో నేను సాగలేకపోతున్నాను ప్రభువా, ఈ ప్రతికూలమైన పరిస్థితులను తీసేయి. అధికారం కలిగిన దేవుడు ఆయన.
ఆయన నోటి మాట సెలవిస్తే అలాగూ జరిగేది. కానీ ప్రభు ఎన్నడూ శ్రమలను తీసివేయమని ప్రభువుని అడగలేదు. అవమానాలను తీసివేయమని ప్రభువుని అడగలేదు. తండ్రిని అడగలేదు. ప్రతికూలమైన పరిస్థితులను తీసేయమని ప్రభువుని అడగలేదు. ఇంకా చెప్పాలి అంటే ఆ ప్రతికూలమైన పరిస్థితుల్లో ఈ సేవ, ఈ పరిచర్య నేను చేయలేనని ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభులు వారు ఎలుగుకు కూడా తిరగలేదు. ఆయన కారణం ఏంటో తెలుసా? ప్రభు సేవలో, దేవుని యొక్క సేవలో, తండ్రి యొక్క సేవలో వస్తున్న శ్రమలను ఆయన ప్రేమించాడు గనుక. ఆమేన్ చెప్పండి. శ్రమలను ఆయన ప్రేమించాడు, కష్టాలను ఆయన ప్రేమించాడు. తండ్రి సేవలో ఎదురవుతున్న ప్రతికూలమైన పరిస్థితులను ఆయన ప్రేమించాడు గనుక శ్రమలలో కూడా తండ్రి అయిన దేవుని కొరకు మహిమకరంగా భూమి మీద సేవ చేయగలిగిన ఘనత ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభుల వారికి చెందింది. హల్లెలూయా. ప్రియులారా, భూమి మీద మనం దేవుని సేవ చేస్తున్నప్పుడు, దేవుని పరిచర్యలో మనం కొనసాగుతున్నప్పుడు, దేవుని కొరకు, దేవుని మహిమ కొరకు మనం నిలబడాలని ఆశ కలిగి ఓ సమర్పణ, ఒక తీర్మానం చేసుకున్నప్పుడు శ్రమలు వస్తాయి, ప్రతికూలమైన పరిస్థితులు తలెత్తుతాయి, అనానుకూలమైన పరిస్థితులు వస్తాయి, అవమానకరమైన పరిస్థితులు వస్తాయి, హేళనకరమైన పరిస్థితులు వస్తాయి. దేవుని కొరకు నువ్వు నిలబడినప్పుడు నిన్ను సన్మానించడం కాదు, నీకు ప్రతికూలమైన పరిస్థితులు వచ్చినప్పుడు మనం నేర్చుకోవలసిన విషయం ఏంటో తెలుసా? దేవుని కొరకు నీకు భూమి మీద ఎలాంటి పరిస్థితి వచ్చినా ఆ పరిస్థితిని ప్రేమించడం నువ్వు నేర్చుకోవాలి. హల్లెలూయా. దేవుని కొరకు నిలబడితే శ్రమలు వచ్చాయి, ఆ శ్రమను ప్రేమించు, ఆ శ్రమను నువ్వు ప్రేమించు. ఎందుకంటే తప్పు చేసి ఆ శ్రమ నువ్వు పొందుకున్నది కాదు, మోసము వలన వచ్చిన ప్రతిఫలం కాదు, దేవుని సేవ చేస్తున్నందుకు వచ్చిన నింద అది. దైవజనుడైన యేసన్న గారు ఎప్పుడూ ఒక మాట అంటారు, దేవుని కొరకట ఒక నింద మనకి ఎంత? ఒక 100. హల్లెలూయా. దేవుని కొరకు చెప్పండి, దేవుని కొరకు ఒక నింద 100 ఆశీర్వాదాలతో సమానం. ఆమేన్. దేవుని కొరకు ఒక నింద నీ జీవితంలో వస్తే ఆ నిందను ప్రేమించు. దేవుని కొరకు ఒక శ్రమ వస్తే ఆ శ్రమను ప్రేమించు. దేవుని పరిచర్యలో అరిగిపోయి, కరిగిపోయి, ఖర్చు అయిపోయి, ఒకవేళ తినడానికి తిండి కూడా లేని ఆకలి దప్పిగలిగిన పరిస్థితులు వస్తే ఆ పరిస్థితిని బట్టి సనగొద్దు, ఆ పరిస్థితిని బట్టి దేవుని నామాన్ని గణపరచు. హల్లెలూయా. నిజంగా నువ్వు జాగ్రత్తగా విను. ఈ ఆధ్యాత్మిక ప్రయాణంలో దేవుని కొరకు నువ్వు సాగుతున్నప్పుడు, దేవుని కొరకు వస్తున్న శ్రమలను ఎప్పుడైతే నువ్వు ప్రేమించడం మొదలు పెడతావో ఆ శ్రమ నీకు శ్రమగా ఉండదు. హల్లెలూయా. ఆ కష్టం నీకు ఎలా ఉండదు? కష్టంగా ఉండదు. ఎందుకంటే ప్రేమ ఉన్న చోట కష్టము ఉండదు. ఆమేన్. ప్రేమ ఉన్న చోట కష్టం ఉండదు, ఇష్టం ఉన్న చోట కష్టం ఉండదు అంటారు కదా పెద్దలు. ప్రేమ ఎక్కడైతే ఉంటుందో అక్కడ నీకు పెద్ద భారం అనిపించదు, పెద్ద కష్టం అనిపించదు. ఎందుకని ఈ రోజున దేవుని సేవలో నా మటుకు నేను చెప్పగలిసిన విషయం ఏంటో తెలుసా? నా జీవితంలో నేను సిగ్గుపడుతూ, నా జీవితంలో నేను ఒప్పుకోవలసిన ఒక శ్రేష్టమైన సంగతి ఏంటంటే, నా జీవితంలో కూడా నేను పరిచర్యలో కొనసాగుతున్నప్పుడు, సేవలో కొనసాగుతున్నప్పుడు ఆ పరిచర్యకు ప్రతిఫలంగా నాకేమో నిందలు వచ్చాయి, ఆ పరిచర్యకు ప్రతిఫలంగా ఘనతలేమి రాలా, కిరీటాలేమీ రాలా, హెచ్చింపబడిన అనుభవాలు ఏమి నా జీవితంలో కలగలేదు. కానీ ఆ దేవుని సేవ చేస్తున్న విధానాన్ని బట్టి ప్రతికూలమైన పరిస్థితులు నా జీవితంలో కలిగాయి, అనానుకూలమైన పరిస్థితులు నా బ్రతుకులో కలిగాయి, నిందలు కలిగాయి, నిద్రలేని రాత్రులు నా జీవితంలో కలిగాయి, ఆకలితో దప్పికతో దేవారాత్రములు దేవుని సన్నిధిలో కన్నీటితో సాగనంపవలసిన దినాలు నా జీవితంలో నేను చూశాను. అలాంటి పరిస్థితుల మధ్య నేను ఒకటే ఆలోచన చేశాను, నేను దేవుని కొరకు ఎంత నమ్మకంగా ఉండి నేను సేవ చేస్తుంటే, దేవుని కొరకు నిలబడి ఇంతగా పరిచర్య చేస్తుంటే, ఈ శ్రమలు, ఈ నిందలు, ఈ అవమానాలు, ప్రతికూలమైన పరిస్థితులు ఎందుకు వచ్చాయి? అందరూ బాగున్నారు, నా జీవితంలోని శ్రమలు, నా జీవితంలోని ప్రతికూల పరిస్థితులు, నా జీవితంలోని కష్టాలు, నా జీవితంలోని ఎందుకు అవమానాలు వచ్చాయి అన్నట్లుగా అవన్నీ కూడా నేను ఆలోచన చేస్తూ చాలాసార్లు తండ్రికి, దేవుని సన్నిధికి దూరం అయిపోయిన ప్రతికూలమైన పరిస్థితులు నా జీవితంలో చాలా నేను చూశాను. నేను దేవుని సన్నిధిలో నేర్చుకున్న పాఠం ఏంటో తెలుసా? దేవునికి ఒకప్పుడు సమీపంగా ఉన్న నా బ్రతుకు
దేవునికి దూరం అవడానికి కలిగిన కారణం ఏంటి? ఎందుకు సన్నిధికి నేను దూరం అవ్వాల్సి వచ్చింది? ఎందుకు తండ్రి ప్రేమకు నేను దూరం అవ్వాల్సి వచ్చింది? ఎందుకు సహవాసానికి నా జీవితం దూరం అవ్వాల్సి వచ్చింది? బలిపీఠానికి నా జీవితం ఎందుకు దూరం అవ్వాల్సి వచ్చింది అని చెప్పి నేను దేవుని సన్నిధిలో నేను ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రభు నా హృదయంలో ఉంచిన మాట ఏంటో తెలుసా? దేవుని సేవలో నీకు వస్తున్న ప్రతికూలమైన పరిస్థితులను బట్టి, నీకు వస్తున్న శ్రమలను నిందలను బట్టి నువ్వు ముందుకు కొనసాగలేకపోవడానికి కలిగిన కారణం ఏంటంటే ప్రభు నాతో చెప్పిన మాట ఏంటో తెలుసా? ఆ శ్రమలను నీవు ప్రేమించలేక, ప్రభు కొరకు ఒక శ్రమ వచ్చింది, ఆ శ్రమను నువ్వేం చేయలేకపోయావు? ప్రేమించలేకపోయావు. ప్రభు కొరకు ఒక నింద వచ్చింది, ఆ నిందను నువ్వు ప్రేమించలేకపోయావు. యేసుక్రీస్తు ప్రభుల వారు భూమి మీద తండ్రి సేవ చేశాడు. ఎలా చేశాడురా? ఆయన నిందలు పడుతూనే, అవమానాలు పడుతూనే నీకంటే ఎక్కువ శ్రమ పడ్డారు. నివాసం లేక నీరు లేక గూడు లేక ఆకలి దప్పికలతో యేసయ్య సేవ చేశారు. యేసయ్యని ఏమన్నా పొగిడారా? పూలమాలి సన్మానించారా? సన్మానించలేదే. అరే బయలు యొక్క తండ్రి అన్నారు, వీని మాంత్రికుడు అన్నాడు, తాంత్రికుడు అన్నారు. యేసయ్యని అవమానించారు. మా గ్రామం రావడానికి వీల్లేదన్నారు, హేళన చేశారు, రాళ్లతో కొట్టారు, సిలువ వేశారు. అయినా కూడా ప్రభు అట ఆ సేవలో వస్తున్న శ్రమలన్నిటిని కూడా ప్రభు ఏం చేశాడు తెలుసా? ప్రేమించాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం చెప్పండి. నేను చెప్పే ఒక శ్రేష్టమైన విషయం ఏంటో తెలుసా ప్రియులారా? మన జీవితంలో కూడా దేవుని కొరకు మనం నిలబడినప్పుడు, దేవుని సేవ చేస్తున్నప్పుడు ఆ సేవకు ప్రతిగా మన మీదకి నిందలు వస్తాయి. ఆ సేవకు ప్రతిగా మన మీదకి ప్రతికూలమైన పరిస్థితులు మన జీవితంలో, మన కుటుంబంలో జరుగుతాయి. మన కుటుంబంలో కూడా ప్రతికూలతలు వస్తాయి. వచ్చినప్పుడు ఆ ప్రతికూలత ఎందువల్ల వచ్చింది? మన పాపం వల్ల కలిగింది కాదు. ఆ ప్రతికూలత కలగడానికి కలిగిన కారణం ఏంటి? మన అవిధేయత వలన కలిగింది కాదు. దేవుని కొరకు మనం నిలిచామని, దేవుని కొరకు మనం నిలబడ్డామని చెప్పి ఆ ప్రతికూలమైన పరిస్థితులు, ఆ శ్రమలు మన జీవితంలో తలెత్తాయి కనుక వాటిని మనం ఏం చేయాలో చెప్పండి? ప్రేమించవలసిన వారమై ఉన్నాం. హల్లెలూయా. పిల్లరా, ఎవరైతే దేవుని సేవలో వస్తున్న శ్రమలను ప్రేమిస్తారో, ఎవరైతే దేవుని పరిచర్యలో వస్తున్న నిందలను, అవమానాలను, ప్రతికూలమైన పరిస్థితులను ప్రేమించడం మొదలు పెడతారో దేవుడు వారిని ప్రేమిస్తాడు. హల్లెలూయా. ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభుల వారి గురించి దేవుని వాక్యం ఏమని సెలవిస్తుంది తెలుసా? పరలోకం నుండి ఒక శబ్దం వినబడుతుందట, ఈయన నా ప్రియ కుమారుడు. ఆమేన్. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయనను నేను ప్రేమించుచున్నాను. హల్లెలూయా. దేవుని కొరకు ఒక నింద వస్తే ఆ నిందను నువ్వు ప్రేమించావనుకో, దేవుని కొరకు ఒక ప్రతికూలమైన పరిస్థితి వస్తే ఆ ప్రతికూలమైన పరిస్థితిని నువ్వు ప్రేమించావనుకో, దేవునికి నిమిత్తమై, దేవుని సేవ నిమిత్తమై ఒకవేళ నీకు వస్త్రహీనత కలిగితే, ఒకవేళ నీకు ఆకలి దప్పికలు కలిగితే, ఒకవేళ నీకు నిందలు కలిగితే, ఆ నిందను దేవుని సేవలో సంతోషముగా నువ్వు భరించేవాడవైతే, సంతోషముగా నువ్వు ప్రేమించేవాడవైతే కనుక ఖచ్చితంగా దేవుడు నిన్ను ప్రేమిస్తాడు. ప్రేమించడం మాత్రమే కాదు, ఆయన నిన్ను ఆశీర్వదించడం ప్రారంభిస్తాడు ఆయన. హల్లెలూయా. ఈరోజు ఎందుకని చాలామంది జీవితాల్లో మనం పరీక్షలను చేస్తే దేవుని సన్నిధికి వస్తారు, ప్రతికూలమైన పరిస్థితి ఏదైనా కనబడితే ఆ ప్రతికూలమైన పరిస్థితిని బట్టి చాలామంది వెనుదిరిగిపోతారు, చాలామంది మందిరానికి మానేస్తారు. కారణం ఏంటంటే వారు దేవుని కొరకు వచ్చిన నిందను, అవమానాన్ని వాళ్ళు ఏం చేయలేకపోయారు? ప్రేమించలేకపోయారు. ఆమేన్. దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి. దేవుని కొరకు మన జీవితంలో ఏ పరిస్థితి వచ్చినా ఆ పరిస్థితిని మనం ఏం చేయాలి చెప్పండి? ప్రేమించే వారంగా ఉండాలి. యోబా, నీ పిల్లలు ఒకేసారి చనిపోయారు, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను. ఆమేన్. నీ ఆస్తి పోయింది, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను. నీ మందలు పోయాయి, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను. ఏంటి అంత సింపుల్గా ఉన్నావు? 10 మంది కుమారులు చనిపోతే యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను. అంత సింపులా? కుమారులు చనిపోతే, కుమార్తెలు చనిపోతే ఆ మాట అనడం అంత సింపులా? దేవుని కొరకు ఒక ప్రతికూలమైన పరిస్థితి యోబయ్య జీవితంలో వస్తే యోబయ్య అంటాడు, దేవుని మీద సనగలేదు, గొనగలేదు, ప్రభువా నాకే ఎందుకు శ్రమ అనలేదు. వాళ్ళ ఆవిడ ఆ బాధ తట్టుకోలేకపోయింది. యోబు యొక్క భార్య ఆ శ్రమను తట్టుకోలేక, ఆ బాధను తట్టుకోలేక యోబయ్య జీర్ణించుకోగలిగాడు, కానీ వాళ్ళ భార్య తట్టుకోలేకపోయింది. కుమారులు, కడుపున పుట్టిన 10 మంది కుమారులు ఒకేసారి
మరణించేసరికి ఆమె తట్టుకోలేక, ఆస్తి అంతా ఒకే రోజు ఒకే క్షణంలో పోయేసరికి ఆమె తట్టుకోలేక, పరిస్థితులన్నీ ప్రతికూలంగా మారిపోయాయని ఒకేసారి ఆమె తెలుసుకునేసరికి ఆమె తట్టుకోలేక అంటుంది, దేవుని నమ్ముకున్నందుకు మనకి ఏం కలిగింది? దేవుని వెంబడించినందుకు మనకి ఏం కలిగింది? ఏ ప్రతిఫలం వచ్చింది? ఇక ఎందుకు యథార్థంగా బ్రతుకుతో, నీతిగా బ్రతుకుతో, ఇప్పటికైనా దేవుని విడిచిపెట్టేసి చచ్చిపోరాదు అన్నట్లుగా యోబు భార్య మాట్లాడుతుంది. చూడండి, ఇద్దరి మధ్య వ్యత్యాసం చూడండి. యోబయ్య దేవుణ్ణి ప్రేమించాడు. యోబయ్య అంటాడు, యెహోవా వలన మనం ఒకప్పుడు దీవించబడ్డాం, ఆ దీవెనను ప్రేమించాం. యెహోవా వలన మనము దీవెన పొందడానికే పాత్రులమా? హల్లెలూయా. దేవుని సేవలో కొన్నిసార్లు పూలమాలలు వస్తాయి. దేవుని సేవలో కొన్నిసార్లు ఘనతలు వస్తాయి, గౌరవాలు వస్తాయి. కొన్నిసార్లు ప్రతికూలమైన పరిస్థితులు కూడా వస్తాయి. హల్లెలూయా. ఆ ప్రతికూలమైన పరిస్థితుల్లో కూడా మనం ప్రభువుని ప్రేమించడం నేర్చుకుందాము గాక. హల్లెలూయా. సమృద్ధి కలిగినప్పుడే కాదు, ఉద్యోగం వచ్చినప్పుడే కాదు, ఒకవేళ నువ్వు ఆశించిన ప్రతిఫలం రాకపోయినా, నువ్వు ఆశించిన అవకాశం నీకు దొరకకపోయినా, నువ్వు ఆశించిన సీటు నీకు రాకపోయినా, నువ్వు ఆశించిన ఉద్యోగం నీకు రాకపోయినా, నువ్వు ఆశించిన ఆ ప్రయత్నం సక్సెస్ కాకపోయినా కూడా ప్రభువుని ఎవరైతే నిజంగా హత్తుకుంటారో, ఎవరైతే నిజంగా ప్రేమిస్తారో, దేవుడు వారిని ప్రేమించడం ప్రారంభిస్తాడు. హల్లెలూయా. జాగ్రత్తగా వినండి ప్రియులారా. అరశెకేలు అనే పన్ను వసూలు చేసేవారు ఒకసారి ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభులు వారి దగ్గరకు వచ్చారు. జాగ్రత్తగా వినండి. యేసుక్రీస్తు ప్రభులు వారి 3.5 సంవత్సరాల సేవా జీవితంలో జరిగిన ఒక సన్నివేశం. ట్యాక్స్ వసూలు చేసేవారు, పన్ను వసూలు చేసేవారు. ఒకసారి ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభుల వారి వద్ద ఉన్నటువంటి 11 మంది శిష్యుల్లో, 12 మంది శిష్యుల్లో పేతురు దగ్గరకు వచ్చి పేతురుని అడుగుతున్నారు, ఏమన్నాయి అంటే, మీ బోధకుడు పన్ను అరశెకేలు పన్ను చెల్లించడా అని అడిగాడు. మీ బోధకుడు అరశెకేలు అని పన్ను చెల్లించడా, ట్యాక్స్ కడతాడా లేదా అని అడిగాడు. అప్పుడు పేతురయ్య వెంటనే అన్నాడు, ఏమన్నాడు? ఆయన పన్ను చెల్లిస్తాడు అని చెప్పాడు. హల్లెలూయా. ఆయన పన్ను చెల్లిస్తాడు అని చెప్పాడు. ఆ తర్వాత పేతురు ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభుల వారి దగ్గరకు వచ్చి యేసయ్యను అడుగుతున్నారు, అయ్యా ఇలా ట్యాక్స్ వసూలు చేసేవారు వచ్చారు, మనం ట్యాక్స్ కట్టాలి వారికి అని చెప్పి యేసయ్యతో చెప్తే, అప్పుడు యేసయ్య వారితో, పేతురుతో ఇలా మాట్లాడతాడు. చూడండి 25 వచనం. అతడి ఇంటిలోనికి వచ్చి మాట్లాడక మునిపే యేసు ఆ సంగతి ఎత్తి, సీమోనా నీకేమి తోచుచున్నది? భూరాజులు సుంకమును పన్నును ఎవరి వద్ద వసూలు చేయుదురు? కుమారుల యొద్దనా అన్యుల యొద్దనా అని అడిగాను. అందుకు అన్యుల యొద్దని అని చెప్పాను. యేసు, అలాగైతే కుమారులు స్వతంత్రులే, అయినను మనము వారికి అభ్యంతరము కలుగ చేయకుండునట్లు. హల్లెలూయా. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. ట్యాక్స్ కట్టడం దేవుని చిత్తమా కాదా? ట్యాక్స్ కట్టడం దేవుని చిత్తమా కాదా? దేవుని చిత్తమే. హల్లెలూయా. ఆమేన్. పన్ను కట్టడం, ఇంటి పన్ను కట్టడం దేవుని చిత్తమా కాదా? మాట్లాడరే. హల్లెలూయా. ఎగ్గొట్టడం దేవుని చిత్తం కాదు. హలో. ఇంటి పన్ను ఎగ్గొట్టడం దేవుని చిత్తం కాదు. నీళ్ల పన్ను కట్టడం దేవుని చిత్తం, క్షమించండి, ఎగ్గొట్టడం దేవుని చిత్తం కాదు. పన్ను కట్టడం, ట్యాక్స్ కట్టడం అనేది గవర్నమెంట్కి మనం కట్టాల్సిన బకాయిలు, మనం కట్టాల్సిన పన్నులు మనం కట్టుదుము గాక. హల్లెలూయా. ఎందుకంటే దేవుని చిత్తం, అది దేవుని చిత్తం. ఇంటి పన్ను కట్టాలి, పంపు పన్ను కట్టాలి, నీళ్ళ పన్ను కట్టాలి, ఇంక ఏ పన్నులు మన మీద విధించారో అవి భారంగా ఉండను, అవి దేవుని చిత్తమే కనుక వాటిని మనము కట్టుదుము గాక. హల్లెలూయా. వాటిని మనము కట్టుదుము గాక. అబ్బా, ఆశీర్వాదిస్తాడు, దీవిస్తాడు అంటే ఆమేన్ అంటారు, గట్టిగా టాపులు వేసిపోయేలాగా ఉంటుంది. కానీ కట్టాలి అంటేనే భారంగా ఉందా? నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఆ దేవుని చిత్తమే. హల్లెలూయా. దేవునికి స్తోత్రం చెప్పండి. అయినను మనము ఎవరికి అభ్యంతరము కలుగ చేయకున్నట్లు ప్రభు అన్నాడు. ఏమన్నాడు? నువ్వు సముద్రానికి వెళ్ళి గాలము వేయి, సముద్రానికి వెళ్ళి గాలము వేయి అన్నాడు. అప్పుడు నీకు ఒక చేప గాలమునకు చిక్కుతుంది. ఆ చేపను పట్టుకుని దాన్ని నోరి తెరచి చూస్తే అందులో ఒక షెకేలు ఉంటుంది. ఆ షెకేలు తీసుకుని 1/2 షెకేలు నా కొరకును 1/2 షెకేలు నీ కొరకును
పన్నుగట్టు అన్నాడు. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. యేసుక్రీస్తు ప్రభుల వారి శిష్యులు ఎంతమంది? 12 మంది. ఆ 12 మందిలో యేసయ్య అందరి పన్ను కట్టాడా? అందరి పన్ను కట్టాడా? మిగిలిన 11 మంది కూడా యేసయ్య పన్ను కట్టాడా? పన్ను కట్టలా. పేతురుకు మాత్రమే పన్ను కట్టాడు ఆయన. నువ్వు సముద్రానికి వెళ్ళు, గాలం వేయి, అందులో 6 షెకేలు దొరుకుతాయి అనలేదు ఆయన. 6 షెకేలు తీసుకుని వెళ్ళి మన దగ్గర ఉన్న శిష్యులందరికీ పన్ను కట్టే అనలేదు ఆయన. ఆ చేప నోరు తెరిస్తే 1 షెకేలు దొరుకుతుంది. ఆ షెకేలును తీసుకుని వెళ్ళి 1/2 షెకేలు నీ కొరకు, 1/2 షెకేలు నా కొరకు, 1/2 షెకేలు నీ కొరకు, 1/2 షెకేలు నా కొరకు వెళ్ళి పరిసయ్యులకు ఏం చేయాలట చెప్పండి? ఏం చేయాలి? గవర్నమెంట్కి ఏం చేయాలి? పన్ను కట్టు వెళ్ళి అన్నాడు. ఎందుకని? 11 మంది యేసయ్య శిష్యులే కదా. పేతురు యేసయ్య శిష్యుడే కదా. 11 మంది కూడా యేసయ్య శిష్యులే కదా. ఈ 12 మంది ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభుల వారి శిష్యులే కదా. ఈ 12 మంది కూడా యేసయ్యని వెంబడిస్తున్న వారే కదా. మరి 12 మందిలో పేతురు యొక్క పన్నే యేసయ్య కట్టాడు. 1/2 షెకేలు దొరుకుతుంది. 1/2 షెకేలును తీసుకుని వెళ్ళి గవర్నమెంట్ కట్టేయంటే అసలు ఏ బాధ లేకుండా పోయేది. ఎందుకంటే ఎవరికి షెకేలు, ఎవరి యొక్క పన్ను ఆయన కట్టలేదు కనుక ఓకే అనుకుందాం. కానీ ఇక్కడ యేసయ్య పేతురుతో అంటాడు, 1/2 షెకేలు నీ కొరకును, 1/2 షెకేలు నా కొరకును. ఆమేన్. 11 మంది యొక్క పన్ను యేసయ్య కట్ల. పేతురు యొక్క పన్ను విషయమే యేసయ్య బాధ్యత వహిస్తున్నాడు ఆయన. స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. పేతురు యొక్క పన్ను విషయంలో, పేతురు యొక్క విషయంలో యేసయ్య బాధ్యత వహిస్తున్నాడు. అంటే అర్థం ఏంటి? యేసయ్య అందరిని ఒకలాగా మరొకరిని ఒకలాగా ప్రేమిస్తాడా? ఆయన పక్షపాతం లేని దేవుడై ఉన్నాడు. ఆమేన్. దేవునికి స్తోత్రం చెప్పండి. చెప్పండి, మనం ఆరాధిస్తున్న దేవుడు ఎవరో చెప్పండి? ఆయన పక్షపాతము లేని దేవుడు. ఆయన పక్షపాతము లేని దేవుడు ఆయన. మరి పక్షపాతము లేకపోతే పేతురు యొక్క పన్ను కట్టాడు, మరి ఆంద్రేయ యొక్క పన్ను కట్టలేదు, యోహాను యొక్క పన్ను కట్టలేదు, యోధా యొక్క పన్ను కట్టలేదు. మరి ఎవరి విషయంలో? 11 మంది విషయంలో ఎవరి విషయంలో యేసయ్య బాధ్యత వహించలేదే? ఆ షెకేలు దొరుకుతుంది, 1/2 షెకేలు నీ కొరకు, 1/2 షెకేలు నువ్వు గవర్నమెంట్ కట్టు, నా కొరకు 1/2 షెకేలు అన్నాడు ప్రభు. పేతురు యొక్క పన్ను కట్టాడు. మీరు జాగ్రత్తగా ఆలోచన చేస్తే పేతురు యొక్క బాధ్యతను ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభుల వారు భరించినట్లుగా మనం అక్కడ గమనిస్తాం. ఇంకొక మాట మీతో చెప్పాలి. యోహాను శుభవార్త ఆఖరి అధ్యాయంలో ఉంటుంది. యేసుక్రీస్తు ప్రభుల వారి 12 మంది శిష్యుల్లో యేసయ్య ఎవరిని ప్రశ్న వేయలేదు, కానీ పేతురు ప్రశ్న వేస్తున్నారు. పేతురు, వీరందరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా అని అడిగారు. మిగిలిన 11 మంది ఉన్నారే, రొమ్మును అనుకున్న యోహాను లేడా? మొదటిగా వచ్చిన ఆంద్రియ లేడా? అసలు ఒక మాట చెప్తాను. యేసుక్రీస్తు ప్రభుల వారి శిష్యుల యొక్క జాబితాను గురించి ఒక మాట చదవండి. యోహాను మత్తయి శుభవార్త 10వ అధ్యాయము 2వ వచనం చదవండి. ఆ 12 మంది అపోస్తలుల పేర్లేమనగా, మొదట పేతురు అనబడిన, హల్లెలూయా, మొదటి పేరు ఎవరిదట చెప్పండి? మొదటి పేరు ఎవరిది? మొదటి శిష్యుడు పేతురా? మొదటి శిష్యుడు పేతురా? మీరు జాగ్రత్తగా వినండి. ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభుల వారి మొదటి శిష్యుడు ఎవరు? యేసయ్య దగ్గరికి మొదటిగా వచ్చిన శిష్యుడు ఎవరు? పేతురు కాదు, ఆంద్రేయ. చెప్పండి, ఎవరు వచ్చారు? ఆంద్రేయ మొదటిగా యేసయ్య దగ్గరకు వచ్చాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభుల వారిని గురించి బాప్తిసం ఇచ్చి యోహాను సాక్ష్యం ఇస్తుంటే ఆ సాక్ష్యాన్ని విని అప్పటి వరకు యోహానుని వెంబడించిన ఆంద్రేయ యోహానుని విడిచి ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభుల వారిని వెంబడించడం ప్రారంభించాడు. హల్లెలూయా. మొదటి శిష్యుడు ఆంద్రేయ, 4వ శిష్యుడు పేతురు, 4వ వాడు పేతురు, ఎన్నోవాడు? 4వ వానిగా పేతురు వచ్చాడు యేసయ్య దగ్గరికి. కానీ ఇక్కడ చూడండి, ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క శిష్యుల యొక్క జాబితా రాసేసరికి మొదటి పేరు ఎవరిది వచ్చింది? మొదటి పేరు ఎవరిది వచ్చింది? పేతురు పేరు వచ్చింది. ఆంద్రేయ పేరు రావాలిగా, ఆంద్రేయ పేరు రావాలిగా. ఆంద్రేయ పేరు రాలా. మొదట 12 మంది శిష్యుల్లో మొదట ఎవరి పేరు దేవుడు చేర్చాడంటే పేతురు పేరు చేర్చాడు. ఎవరిని అడగని ప్రశ్న ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభులు ఎవరిని అడిగారు అంటే పేతురుని అడిగారు. నీవు అందరికంటే ఎక్కువగా నన్ను ప్రేమించుచున్నావా? నేను ప్రేమిస్తున్నాను ప్రభువా. అందరిలా కాదు, అందరికంటే ఎక్కువగా నన్ను ప్రేమిస్తున్నావా? వీరందరికంటే ఎక్కువగా నన్ను ప్రేమిస్తున్నావా అన్న ప్రశ్న కూడా
పేతురుని అడిగారు. ఇక్కడ కూడా చూడండి, అరశకేలు 11 మంది శిష్యులకు కట్టలేదు ఆయన. ఎవరు కట్టారు? పేతురుకు మాత్రమే ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువు వారు పన్ను కట్టాడు. హల్లెలూయా. అందరికంటే ఎక్కువగా దృష్టి ఎవరి మీద ఉన్నట్లుగా మనకు కనబడుతుంది అంటే పేతురు మీద. ఆమేన్. దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి. ఎవరి మీద చెప్పండి? అందరికంటే ఎక్కువ చెప్పండి, దృష్టి ఎవరి మీద ఉంది యేసయ్యకి? చెప్పండి, ఎవరి మీద ఉంది యేసయ్యకి? పేతురు మీద ఉంది. కారణం ఏంటి? కారణం ఏంటి? పేతురు ఏమన్నా బలవంతుడా? నేను చెప్తున్న మాట జాగ్రత్తగా వినండి. 12 మంది శిష్యుల్లో అందరికంటే ఎక్కువ బలహీనతలు కలిగిన వాడు ఎవరయ్యంటే పేతురే. హల్లెలూయా. చెప్పండి, అందరికంటే ఎక్కువ బలహీనతలు కలిగిన వారు ఎవరు చెప్పండి? పేతురే. యేసయ్య శిష్యుల్లో పేతురుకున్న బలహీనతలు ఎవరికి లేవు. బైబిల్ ఏమని చెప్తుంది తెలుసా? పేతురు దగ్గర కత్తి ఉందట. ఏముంది చెప్పండి? ఏముంది? కత్తి ఉంది. కత్తితోనే పేతురు ఏం చేశాడు? సేవ చేశాడు. ఒకసారి ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభులు పట్టుకోవడానికి వస్తే వాడి చెవు తెగ నరికాడు. మలుకు అనేవాడి యొక్క చెవి తెగ నరికాడు. అప్పుడు ప్రభు అన్నాడు, కత్తి పట్టుకున్నవాడు కత్తితోనే పోతాడు రా బాబు, నీ కత్తి వరలో పెట్టు. కత్తి తీసేయనలా ప్రభు, కత్తి తీసేయి. ఎందుకని? తీసేయమని చెప్పినా మనోడు తీయడు. హలో, తీసేయమని చెప్పినా మనోడు ఏం చేయడు? తీయడని తెలుసు కనుకనే దేవుడు ఏమన్నాడు తెలుసా? దేవుడు ఏమన్నాడు? నీ కత్తి నీ వరలో పెట్టు అన్నాడు. ఆ కత్తితోనే పేతురయ్య అద్భుతాలు చేశాడు. ఆమేన్. ఆ కత్తితోనే, ఆ కత్తి తనతో ఉండగానే పేతురయ్య ఎన్నో అద్భుతాలు చేశాడు, ఎన్నో ఆశ్చర్య కార్యాలు చేశాడు. కత్తి అనేది ఒక బలహీనత. చెప్పండి, ఏంటిది? కత్తి అనేది ఒక బలహీనత. ఆదికాండం మనం క్షమించండి, అపోస్తుల కార్యాలు మనం చదివితే ఈ పేతురయ్య పరిచర్యను గురించి, పేతురయ్య గురించి పౌలయ్య మాట్లాడుతాడు. విద్య లేని పామరుడు అన్నాడు. చెప్పండి, ఎవరైనా చెప్పండి, ఎవరు? విద్య లేని పామరుడు. ఒకటి బలహీనత, కత్తి అనే ఒక బలహీనత ఆయన దగ్గర ఉంది. 2, ఆయన దగ్గర ఏముంది తెలుసా? విద్య లేదు. విద్య లేని చెప్పండి ఎవరు? పామరుడు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. 3.5 సంవత్సరాలు యేసయ్యతో ఉన్నాడు కానీ, 3.5 సంవత్సరాలు పేతురయ్య యేసయ్యతో ఉన్నాడు కానీ, యేసయ్య గెత్సెమనెలో ప్రార్థన చేస్తుంటే పేతురయ్య ఏం చేశాడు తెలుసా? పండుకున్నాడట. ఏం చేశాడు? పండుకున్నాడు. యేసయ్య రూపాంతరపు కొండ మీద ఉంటే ప్రభు అన్నాడు, మీరు శోధనలో ప్రవేశించకుండా ఉన్నట్లు నాతో కూడా కొద్ది గడి అయిన మీరు ప్రార్థన చేయుడి అన్నాడు. ఆ ప్రార్థన చేయమని ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభులు వారు చెప్పినప్పుడు కూడా పేతురయ్య ఏం చేశాడు తెలుసా? నిద్రపోయాడు. ఏం చేశాడు చెప్పండి? నిద్రపోయాడు. అబద్ధాల మీద జయం లేనివాడు పేతురు. అబద్ధాల మీద జయం లేనివాడు, మాట మీద నిలకడ లేనివాడు పేతురు. ప్రభువా, నిన్ను విడిచి నేను ఎక్కడికి పోతామయ్యా అని చెప్పి ప్రభుతో అన్నాడు. నిన్ను విడిచి మేము ఎక్కడికి పోతాం, మాకు వేరే దిక్కుందా, మాకు వేరే ఆశ్రయం ఉందా అని చెప్పి మాట్లాడిన పేతురుతో ప్రభు అన్నాడు, తెల్లవారక ముందే నీవు నిన్ను ఎరుగవని 3 సార్లు నువ్వు బొంకుతావు పేతురు అని చెప్పి ప్రభువు చెప్పాడు. చిన్న పిల్ల దగ్గర కూడా యేసయ్య ఎవరో నాకు తెలియదు అని మాట్లాడినవాడు, అబద్ధమాడినవాడు పేతురు. హల్లెలూయా. చూడండి ఎన్ని బలహీనతలు ఉన్నాయో. ప్రార్థన చేయడం చేతగాని వాడు పేతురు, అబద్ధాలు చెప్పడం చేతనైన వాడు పేతురు, అబద్ధాల మీద జయం లేనివాడు పేతురు, మాట మీద నిలకడ లేనివాడు పేతురు. ఒకసారి ప్రభు అంటాడు, నీవు సర్వోన్నతుడైన దేవుని కుమారుడు అన్నాడు పేతురు దేవుని దగ్గరకు వచ్చి. నువ్వు సర్వోన్నతుడైన దేవుని కుమారుడు, అందరూ నన్ను గురించి ఏమనుకుంటున్నారు? ఒకడు అన్నారు నువ్వు ఏలియావు అనుకుంటున్నారయ్యా, ఒకడు అన్నారు నువ్వు ఎలీషావు అనుకుంటున్నారయ్యా, ఒకడు అన్నారు నువ్వు యోహాను క్షమించండి నువ్వు మోషేవు అనుకుంటున్నారయ్యా అని చెప్పి శిష్యులు యేసయ్యతో అంటే ప్రభువు అంటాడు ఈ పేతురు వైపు చూసి, మీరేమనుకుంటున్నారు? మీరు నన్ను గురించి ఏమనుకుంటున్నారు? లోకము ఒకడు ఏలియా ఆత్మ కలిగిన వాడు అంటున్నారు, ఒకడేమో ఎలీషా ఆత్మ కలిగిన వారు అంటున్నారు, ఒకరేమో యోహాను ఆత్మ కలిగిన వారు అంటున్నారు, మీరేమనుకుంటున్నారు అంటే అప్పుడు పేతురు అన్నాడు, నువ్వు సర్వోన్నతుడవైన దేవుని కుమారుడవు. హల్లెలూయా. అప్పుడు వెంటనే ప్రభు అన్నాడు, ఇది దేవుని వలన నీకు కలిగిన ప్రత్యక్షత, ఏ నరుడు కూడా నీకు దీన్ని తెలియచేయలేదు కానీ ఇది దేవుని వలన నీకు కలిగిన ప్రత్యక్షత, దేవుడే నీకు ఇది బయలుపరిచాడు అని చెప్పిన కింద వచనాలు మనం చదువుకుంటూ వస్తే ప్రభువు తన సిలువను గురించి, సిలువ మరణమును గురించి శిష్యులతో చెబుతున్నప్పుడు ఆయన సిలువ మరణం ఎంత భయంకరంగా ఉంటుందో, ఆయన ఎందుకు వచ్చాడో, ఏం చేయబోతున్నాడో ఆ విషయాలన్నీ కూడా శిష్యులతో పంచుకుంటే పేతురయ్య అంటాడు, అది నీకు దూరమగును గాక అన్నాడు. ఏమన్నాడు?
అది నీకు దూరమగును గాక అన్నాడు. వెంటనే ప్రభు అన్నాడు, సాతానా నా వెనుకకు పొమ్ము అన్నాడు. అరే 3 వచనాలు పైకి వెళితేనేమో దేవుని యొక్క ప్రత్యక్షతను పొందుకొని నువ్వు సర్వోన్నతుడైన దేవుని కుమారుడు అన్నాడు. 3 వచనాలు కిందకు వచ్చేసరికి మరలా ఆయన మనసు మారి అది నీకు దూరమగును గాక, ఆ సంకల్పం దూరమగును గాక, నువ్వు మాతోనే నిత్యం ఉండాలి, అది దూరమగును గాక అన్నట్లుగా మరలా మానవ స్వభావంతో మాట్లాడుతున్నాడు. అంటే అర్థం ఏంటి? చెంచల మనస్సు కలిగిన వాడు పేతురు, స్థిరమైన మనస్సు పేతురుకు లేదు. చెప్పండి, ఏ మనస్సు లేదు చెప్పండి, అందరూ చెప్పండి, అందరూ. స్థిరమైన మనస్సు పేతురు దగ్గర లేదు. తొందరపాటు మనస్సు కలిగిన వాడు, తొందరపాటు. 3వది ఏంటి తెలుసా? తొందరపడే మనస్తత్వం కలిగిన వాడు. చెప్పండి ఏంటిది? తొందరపాటు. ఏదైనా తొందరే పేతురయ్యకి. కోపమైన తొందరగా వచ్చేస్తుంది, ప్రేమైనా తొందరగా వచ్చేస్తుంది, ఏదైనా తొందరగా వచ్చేస్తుంది. ఆపుకోలేడు, కోపాన్ని ఆపుకోలేడు, దుఃఖాన్ని ఆపుకోలేడు. ఎలాంటి మనస్తత్వం కలిగిన వాడయ్యంటే పేతురు? చెప్పండి, తొందరపాటు కలిగిన వాడు. చెప్పండి, ఎలాంటి వాడు? అందరూ చెప్పండి, ఎలాంటి వాడు? అరే గట్టిగా రాత్రంతా దేవునితో గడిపే అనుభవం ఉందా? ప్రార్థనా జీవితం కూడా అంతంత మాత్రమే. పేతురు జీవితంలో ఏది స్టాండర్డ్గా మనం చెప్పలేం, ఏది స్టాండర్డ్గా చెప్పలేం. అప్పుడు యేసయ్యతో ఉంటాడు, మరలా చేపలు పట్టుకోవడానికి వెళ్ళిపోతాను అంటాడు. యేసయ్య లేకుండా నేను బ్రతకలేను అంటాడు, యేసయ్య లేకుండా నేను జీవించలేను అంటాడు. ప్రభువా నీకు నాకు ఏది వేరు కాకుండా ఉండును గాక అంటాడు. మరలా శిష్యుల దగ్గరకు వచ్చి, మరలా పిల్లల దగ్గరకు వచ్చి యేసయ్య ఎవరు నేను ఎరగను అంటాడు. లోకం దగ్గరకు వచ్చి యేసయ్య నేను ఎవరు ఎరగను అంటాడు. అబద్ధాలు ఈ పేతురులో ఉన్నాయి, ప్రార్థనలేమి పేతురులో ఉంది, తొందరపాటు నిర్ణయాలు పేతురులో ఉన్నాయి, కత్తి అనే బలహీనత పేతురులో ఉంది, విద్యలేనితనం పేతురులో ఉంది. చూడండి అసలు పేతురులో ఎన్ని బలహీనతలు ఉన్నాయి, ఎన్ని బలహీనతలు, 1 2 అనేకమైన బలహీనతలు పేతురులో ఉన్నాను. పేతురుని ప్రభు ఏమంటాడు తెలుసా? అందరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా? అరే అసలు ఏ లోపము లేదు, ఏ బలహీనత లేనివాడు పేతురైతే పేతురుని దేవుడు ఈ ప్రశ్న అడిగితే అడుకోవచ్చు, పేతురుని ప్రేమిస్తున్నాడంటే అనుకోవచ్చు. కానీ పేతురైలో చూడండి ఎన్నో బలహీనతలు ఉన్నాయి. మనకు జీవితంలో కూడా మనం ఆలోచన చేస్తే పేతురైలో ఉన్నట్లుగా మన జీవితంలో కూడా యేసయ్యను వెంబడించే వారమైనా కూడా మన జీవితంలో కూడా ఏముంటాయి తెలుసా? బలహీనతలు ఉంటాయి. హల్లెలూయా చెప్పండి, ఏముంటాయి చెప్పండి? బలహీనతలు. నేను దేవుని సేవ చేస్తున్న నాలో కూడా అనేకమైన బలహీనతలు ఉన్నాయి. హల్లెలూయా. అయినా కూడా జాగ్రత్తగా వినండి, ఈ 11 మంది శిష్యుల్లో అడగని ప్రశ్న యేసయ్య పేతురుని అడిగాడు. ఈ 11 మంది విషయంలో బాధ్యత వహించని దేవుడు పేతురు విషయంలో బాధ్యత వహించాడు. పేతురు నువ్వు సముద్రానికి వెళ్ళు, గాలము వేస్తే చేప దొరుకుతుంది, ఆ చేప నోట్లో షెకేలు ఉంటుంది, ఆ షెకేలు నీ కొరకు. ఆ నీ కొరకు అన్న పేతురు ఎలాంటి వాడయ్యంటే బలహీనత కలిగిన వాడు. ఆ నీ కొరకు అని చెప్పిన పేతురు ఎలాంటి వాడయ్యంటే దేవుడు ఎవరో నాకు తెలియదని బొంకిన వాడు, అబద్ధమైన వాడు, తొందరపాటు నిర్ణయాలు కలిగిన వాడు, ప్రార్థన అంతగా లేమి జీవితం కలిగిన వాడు, ప్రార్థన జీవితం అంతగా లేనివాడు ఈ పేతురు. ఈ పేతురు విషయంలో ప్రభు ఎందుకు అంత బాధ్యత వహిస్తున్నాడు? ప్రియులరా, ఈరోజు దేవుడు ఎవరి విషయంలో బాధ్యత వహిస్తాడో తెలుసా? ఏ కుటుంబ విషయంలో ప్రభు బాధ్యత వహిస్తాడో తెలుసా? ఒక మాట చెప్తాను, పేతురులో బలహీనతలు ఉన్న మాట వాస్తవమే. కానీ చదవండి ఒక మాట, పరిశుద్ధ బైబిల్ గ్రంథాలు తెరిచి యోహాను శుభవార్త 13వ అధ్యాయము, యోహాను శుభవార్త 13వ అధ్యాయము 8 వచనం నుండి చదువుదాం. పేతురు, నీవెన్నడూ నా పాదములు కడుగరాదని ఆయనతో అనెను. అందుకు యేసు, నేను నిన్ను కడగని ఎడల నాతో నీకు పాలు లేదని సీమోను పేతురు, నా పాదములు మాత్రమే కాక నా చేతులు నా తల కూడా కడగమని ఆయనతో చెప్పాను. స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభుల వారు ఆ రాత్రి చేసిన సంభవం ఏంటో తెలుసా? ఆయనట ఒక పల్లెములో నీళ్లు తీసుకుని, ఒక తువాలు తీసుకుని, తువాలు నడుమును కట్టుకుని 12 మంది శిష్యులను పిలిచి 12 మంది శిష్యుల యొక్క పాదాలను ప్రభు కడుగుతూ ఆ తువాలుతో ఆ పాదాలను ఏం చేస్తున్నాడు? ఆయన తుడుస్తూ ఉన్నాడు. జాగ్రత్తగా వినండి, అందరి పాదాలు ప్రభు కడుగుతూ వస్తున్నాడు. పల్లెములో నీళ్లు పోస్తూ, పాదాలు పెట్టి నీళ్లు పోస్తూ ప్రతి వాని పాదములు ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారి శిష్యుల పాదాలు కడుగుతున్నాడు. తువాలుతో ఆయన పాదాలు తుడుస్తున్నాడు.
అలా తుడుస్తూ పేతురు దగ్గరకు వస్తే, ప్రభువా నీవు నా పాదాలు కడగడం ఏంటి? నీవు నా గురువివి, నా తండ్రివి, నీవు నా పాదాలు పట్టుకోవడం ఏంటి? నీవు నా పాదాలు కడగడానికి వీలు లేదు అన్నాడు పేతురు. అప్పుడు వెంటనే యేసయ్య అన్నాడు, నేను నీ పాదాలు కడగకపోతే నీకు నాకు పాలు లేదన్నాడు. నీకు నాకు సంబంధం లేదన్నట్లుగా మాట్లాడాడు ప్రభు. సూటిగా చెప్పాలి అంటే, నీ పాదములు నేను తడపకపోతే, నీ పాదములు కడగకపోతే నీకు నాకు పాలు లేదు, నీకు నాకు సంబంధం ఉండదు అని చెప్పగానే వెంటనే పేతురు అన్నాడు, అయ్యా నా పాదముల మట్టుకే కాదు, నా చేతులు, నా తల, సర్వ శరీరము కూడా దేవునికి అప్పగించుకున్నాడు. హల్లెలూయా. నిలువెల్లా నన్ను కడుగయ్యా అన్నాడు. ఆమేన్. నిలువెల్లా నన్ను కడుగు ప్రభువా అన్నాడు. ఎందుకనో తెలుసా? పేతురికి దేవునితో ఎడబాటు ఇష్టం లేక. హల్లెలూయా. దేవునికి దూరంగా ఉండడం పేతురికి ఇష్టం లేదు. వాస్తవమే, పేతురులో బలహీనతలు అన్నమాట వాస్తవమే, పేతురులో లోపాలు అన్నమాట వాస్తవమే, పేతురు అబద్ధికుడు అన్నమాట వాస్తవమే, పేతురు మోసగాడు అన్నమాట వాస్తవమే, పేతురులో విజయం లేదన్నమాట వాస్తవమే, పేతురు తొందరపాటు కలిగిన వాడన్న మాట వాస్తవమే, పేతురు దగ్గర కత్తి ఉన్న మాట వాస్తవమే. కానీ పేతురికి దేవునికి ఎడబాటుగా బ్రతకడము ఇష్టము లేదన్న మాట కూడా వాస్తవమే. హల్లెలూయా. ఎడబాటుగా ఉండడం ఇష్టం లేదు. లోపాలున్నాయి పేతురికి, కానీ దేవునికి దూరంగా ఉండడం పేతురికి ఇష్టం లేదు. అంటాడు, ప్రభువా నన్ను నిలువెల్లా కడుగు ప్రభువా, నీతో పాలు లేని జీవితం నాకొద్దు, నీతో సంబంధం లేని జీవితం నాకొద్దు. ఒకవేళ నా పాదములు కడిగితేనే నాకు నీతో పాలు ఉంటే గనక ఇదిగో నా దేహమంతా నీకు అర్పిస్తున్నాను, నా చేతులు, నా తల, నిలువెల్లా నన్ను కడుగు ప్రభువా అన్నాడు. పేతురు యొక్క ఆశ చూడండి. లోపాలున్న మాట వాస్తవమే పేతురులో, కానీ పేతురు యొక్క ఆశ ఏంటి? దేవునికి దూరంగా ఉండకూడదు. ఆమేన్. దేవునికి దూరంగా బ్రతకూడదు. ఒకసారి శిష్యులందరూ కూడా సముద్రం మీద ప్రయాణం చేస్తున్నారు. జాగ్రత్తగా వినండి. శిష్యులందరూ కూడా సముద్రం మీద ప్రయాణం చేస్తున్నారు. ఆ సముద్రం మీద ప్రయాణం చేస్తున్నప్పుడు అర్ధరాత్రి వేళ భయంకరమైన తుఫాను వచ్చింది. అర్ధరాత్రి వేళ భయంకరమైన సుడిగాలి వచ్చింది. గాలి ఎగసి కొడుతుంది. భయంకరమైన పరిస్థితుల మధ్య శిష్యులు అనుకున్నారు వారి దోణి ముందుకు నడపడం వారికి కష్టతరంగా మారిపోయిందట. వారు ముందుకు సాగలేకపోతున్నారు. వారి దగ్గర ఉన్న సామాన్లను ఎత్తి అవతల పడేసి సముద్రంలో పడేశారు. అయినా దోణి అలల చేత కొట్టబడుతుంది. శిష్యులందరూ కూడా గలబరపడుతున్నారు, భయపడుతున్నారు. రక్షించే నాదుడు మాకు లేడా అన్నట్లుగా, విడిపించే నాదుడు మాకు లేడా, దిక్కు లేని పరిస్థితుల్లో నట్టనడి సముద్రం ముందు మా జీవితం ముగిసిపోతుంది అన్నట్లుగా వారి జీవితాలు కలవరంతో నిండిన సమయంలో ఆ మధ్యరాత్రి వేళ ఏదో ఒక ప్రకాశమానమైన వెలుగుతో ఒక మనుషుడు సముద్రం మీద నడుచుకుంటూ వస్తున్నాడట. హల్లెలూయా. ఒక మనుషుడు వారి వద్దకు నడుచుకుంటూ వస్తున్నాడు. ఆ మనుషుడు నడుచుకుంటూ వస్తున్నప్పుడు అందరూ ఆయన చూశారు, కానీ అందరిలో లేని ఆశ అంటే తెలుసా? పేతురులో ఒక ఆశ కలిగింది. అందరూ భయపడ్డారు, భూతమేమో అనుకున్నారు. అందరూ భయపడ్డారు. అమ్మో, ఆ ఎదురుగా వస్తున్న ప్రకాశమానమైన వెలుగు ఆ సముద్రం మీద నడుచు వస్తున్నది, నీటి మీద నడుచు వస్తున్నది, భూతమేమో అనుకున్నారు. అందరూ భయపడ్డారు, కలవరపడ్డారు. వెంటనే యేసయ్య అన్నారు, భయపడకుడి నేనే అన్నాడు. ఆమేన్. భయపడకుడు నేనే అన్నాడు. అప్పుడు వెంటనే పేతురు అన్నాడు, ప్రభువా నీవే అయితే నీవలే నేను నీళ్ళ మీద నడవాలి అన్నాడు. హల్లెలూయా. ప్రభువా నీవేనా? నేనే అన్నాడు. నీవే అయితే నీవలే నడవాలి, నీవలే నీళ్ళ మీద నడవాలి. చూడండి, బలహీనతలు కలిగిన పేతురే, కానీ పేతురు యొక్క ఆశ ఏంటో తెలుసా? యేసయ్య ఎలా నడిచాడో నేను కూడా అలా నడవాలి. హల్లెలూయా. ప్రభువా నీవే అయితే నువ్వు ఎలా నడుస్తున్నావో నేల మీద, ప్రభువా నీవే అయితే నువ్వు ఎలా జీవిస్తున్నావో అలా నేను జీవించాలి. 11 మందిలో ఆశ లేదు, కానీ పేతురులో ఆశ ఉంది. బలహీనతలు కలిగిన వాడే, కానీ పేతురులో ఆశ ఉంది. ప్రభువా నీవే అయితే నీలాగా నేను బ్రతకాలయ్యా, నీలాగా నేను జీవించాలయ్యా, నీవు ఎలాగ నీటి మీద నడిచావో నేను కూడా నీళ్ళ మీద అలాగూ నడవాలి, నీవలే బ్రతకాలన్న ఆశ 11 మందికి లేదు. ఎవరికొందో తెలుసా? పేతురుకు ఒక్కడికే ఉంది. హల్లెలూయా. అందరూ మందిరానికి వస్తారు. శిష్యులు వెంబడించేవారు చాలా మంది ఉన్నారండి. బెర్షెబా మినిస్ట్రీస్ని వెంబడించేవారు లక్షల కొలదిగా ఉన్నారు, లక్షల కొలదిగా ఉన్నారు. కానీ అందరికి ఆశతోనే వస్తున్నారా? అందరూ ఆశతోనే వస్తున్నారా? అందరూ ఆశతో వచ్చేవారు కాదు. శాపం పోగొట్టుకునే వాళ్ళు కొంతమంది, దెయ్యాలు విడిపించుకోవాలని కొంతమంది, శాతబడులు పోగొట్టుకునే వాళ్ళని కొంతమంది. హల్లెలూయా. దెయ్యాలు చేత, మాంత్రిక శక్తుల చేత పీడించబడుతున్నవారు విడుదల పొందుకోవాలి, మరలా మానేయాలి.
పొందాలి, మానేయాలి. ఎంతమందిని చూస్తున్నాం చూడండి. అద్భుతాల కొరకు వచ్చేవారు కొంతమంది, ఆశ్చర్య కొరకు వచ్చేవారు కొంతమంది. ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభులు వారినట ముందు 100 మంది 1000 మంది వెంబడించారంట. 1000 మంది, 5000 10,000 మంది వెంబడించారు. ప్రభువా నువ్వు లేకపోతే మేము బ్రతకలేవు, ప్రభువా నువ్వు లేకపోతే మేము జీవించలేవు, నువ్వు ఎక్కడుంటే అక్కడే బ్రతుకుతావు అన్నాడు. ప్రభు అన్నాడు, మీరు నన్ను వెంబడించేది ఎందుకో నాకు తెలుసు, రొట్టెల కొరకే అన్నాడు ప్రభు. హల్లెలూయా. మీరు నన్ను ఎందుకు వెంబడిస్తున్నారో నాకు తెలియదు అనుకున్నారా? మీ హృదయంలో ఉన్న ఆలోచన ఏంటో నాకు తెలియదు అనుకున్నారా? మీరు నన్ను ఎందుకు వెంబడిస్తున్నారో తెలుసా? రొట్టెల కొరకే, కేవలం రొట్టెల కొరకే మీరు నన్ను వెంబడిస్తున్నారని ప్రభు చెప్పగానే అందరు వెళ్ళిపోయారట. హల్లెలూయా. ఆ మాట విని అందరూ ఏమైపోయారు చెప్పండి? అందరు వెళ్ళిపోయారు. చివరాఖరికి ఎంతమంది మిగిలారు? 12 మంది మిగిలారు. మీరు కూడా వెళ్ళిపోవాలనుకుంటున్నారా అని ప్రభు వాళ్ళు అడిగితే ఎవరు మాట్లాడాల. పేతురు మరలా యేసు దగ్గరకు వచ్చి, నిన్ను విడిచి మేము ఎక్కడికి వెళ్తాం ప్రభువా? హల్లెలూయా. చెప్పండి, ఏమంట? నిన్ను విడిచి మేము ఎటు పోగలం? నిన్ను వదులుకుని మేము ఏ పోగలం? నువ్వు జీవ జల నదివై ఉన్నావు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం చెప్పండి. నువ్వు జీవ జల నదివై ఉన్నావు, ఓటవై ఉన్నావు. నువ్వు లేకుండా మేము ఎలా బ్రతకగలం? అరే 11 మందికి ఆశ లేదు. ఎవరికి ఆశ తెలుసా? పేతురికి ఆశ. ఎలా బ్రతకాలని? దేవుని వలె బ్రతకాలి. బలహీనతలు కలిగిన వాడే కానీ ఆశ ఉంది. లోపాలు కలిగిన వాడే కానీ ఆశ ఉంది. అబద్ధికుడే కానీ ఆశ ఉంది. తొందరపాటు కలిగిన వాడే కానీ ఆశ ఉంది. ఏమనో తెలుసా? ప్రభువు వలె నేను మారాలి. హల్లెలూయా. ఆయన నడిచినట్లుగా నేను నడవాలి, ఆయన జీవించినట్లుగా నేను జీవించాలి, ఆయన క్షమించినట్లుగా నేను క్షమించాలి, ఆయన మారినట్లుగా నేను మారాలి, ఆయన రూపాంతరం పొందినట్లుగా నేను కూడా రూపాంతరం పొందాలి. ఏ పేతురు యొక్క ఆశ అంటే తెలుసా? ప్రభువు వలె నేను బ్రతకాలి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం చెప్పండి. ప్రభువు వలె నేను బ్రతకాలి. అరే 11 మంది వెంబడిస్తున్నారే, 11 మంది వీరితోనే ఉన్నారే, 11 మంది కూడా యేసయ్యతో ఉన్నారే. ఎవరికి లేదా ఆశ? దేవుని వలె నేను ఉండాలి, దేవుని వలె నేను మారాలి, దేవుని వలె లోకాన్ని ప్రేమించాలి, దేవుని వలె నేను లోకంలో జీవించాలి. తండ్రి సేవలో దేవుని ఎలా ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభుల వారు దేవుని సేవ అలా చేస్తున్నాడో నేను కూడా అలా చేయాలి అని చెప్పి 11 మంది ఎవరికి లేదే. అందుకనే ఎవరిని అడగని ప్రశ్న కూడా దేవుని ఎవరు అడుగుతున్నాడు తెలుసా? పేతురుని అడుగుతున్నాడు. పేతురు, అందరికంటే నువ్వు నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా? వీరందరికంటే నేను ఎక్కువగా ప్రేమిస్తున్నావా? ప్రేమిస్తున్నాను. ఈ ప్రేమించే వాళ్ళలో ఏమున్నాయి తెలుసా? బలహీనతలు ఉన్నాయి. హల్లెలూయా. బలహీనతలు ఉన్న మాట వాస్తవమే, కానీ అందరికంటే ఎక్కువగా దేవుణ్ణి ప్రేమించిన వాడు పేతురు. హల్లెలూయా. 11 మంది కంటే ఎక్కువగా దేవుణ్ణి ప్రేమించిన వాడు ఎవరో తెలుసా? పేతురు. బలహీనతలు ఉన్నమాట వాస్తవమే. బలహీనతలు ఉన్నను దేవునితో గడపాలి, దేవునితో జీవించాలి, దేవునితో సాగాలి అనే ఆశ ఎవరికి ఉందో తెలుసా? పేతురికే ఉంది. అందరికీ లేదు. 11 మందికి లేదు. డబ్బు సంచున్న వాడికి ఆశ లేదు, మిగిలిన వారికి ఆశ లేదు, ఆంధ్రేయకు ఆశ లేదు, ఎవరికి ఆశ లేదు. కానీ పేతురుకు ఆశ ఉంది. నేను ప్రభువు వలె బ్రతకాలి, ప్రభువు వలె జీవించాలి. అయ్యా నీవే అయితే నీలాగా బ్రతకడానికి నాకు ఆజ్ఞ ఇవ్వు అన్నాడు. అయ్యా నీవే అయితే నాకు ఆస్తి ఇవ్వు, నాకు అంతస్తు ఇవ్వు, ఈ సముద్రాన్ని ఆపే. అరే ఏ పరిస్థితుల మధ్య ఉన్నాడు పేతురు? ఏ పరిస్థితుల మధ్య ఉన్నాడు పేతురు? భయానకమైన పరిస్థితుల మధ్య ఉన్నాడు. సముద్రమేమో అల్లకొల్లమైపోతుంది, ఓడ ఏమో నిలకడగా లేదు. ఇంకొక క్షణం అయితే ఓడలో ఉన్న వారందరూ సముద్రంలో మునిగిపోయి చస్తారేమన్న పరిస్థితుల్లో, అలాంటి భయంకరమైన పరిస్థితుల్లో ప్రభువా నీవే అయితే గాలిని గద్దించు, ప్రభువా నీవే అయితే సముద్రాన్ని గద్దించు, ప్రభువా నీవే అయితే తుఫాన్ను గద్దించు అనలా పేతురు. నిమ్మలపరిచే నా జీవితాన్ని, నీవే అయితే నా కుటుంబాన్ని కట్టయ్యా అన్నది పేతురు. నీవే అయితే నా బ్రతుకును మార్చయ్యా, క్షమించండి, నీవే అయితే ఈ సముద్రాన్ని ఈ పడవను నిమ్మలపరిచయ్యా అని అడగల పేతురు. నీవే అయితే నీలాగా బ్రతకడానికి, నీలాగా నడవడానికి నాకు ఆజ్ఞ ఇవ్వు అన్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం చెప్పండి. నీవే అయితే నేను నీలాగా బ్రతకాలి, నేను నీలాగా బ్రతకాలి. నువ్వు ఎలా నేల మీద నడిచావో నేను కూడా నేల మీద నడవాలి. నువ్వు ఎలా సృష్టికి అధికారం కలిగిన వాడవే జీవించావో నేను కూడా అలా బ్రతకాలి. నీవే అయితే నీ వలే బ్రతకడానికి, నీవెంత ప్రేమ కలిగిన వాడో ఆ ప్రేమను నేను కూడా లోకానికి వ్యక్తపరిచేవానిగా నాకు అధికారం ఇవ్వు ప్రభువా, నన్ను మార్చు అన్నాడు. అప్పగించుకున్నాడు. తలను అప్పగించుకున్నాడు, చేతులు అప్పగించుకున్నాడు, పాదములు అప్పగించుకున్నాడు. నా పాదముల మటుకే కాదు, నిలువెల్లా నన్ను కడుగయ్యా,
నిలువెల్ల నన్ను కడుగు, నాకు నీలో పాలు కావాలి, నీతో నేను నివాసం చేయాలి, నీతో ఎడబాటు నేను జీవించలేను, నీ సహవాసానికి ఎడబాటుతో నేను బ్రతకలేను. లోపాలు కలిగిన వానిలో ఉన్న ఆశలండి ఇవన్నీ. హల్లెలూయా. మనందరిలో లోపాలు ఉంటావన్నమాట వాస్తవమే. అబద్ధికుడు లేదు అన్నమాట అబద్ధికుడు. లేదు అంటే నువ్వు అబద్ధికుడువే. భూమి మీద ఈ బలహీనమైన శరీరంలో మనం బ్రతికినంతకాలం ఏదో ఒక లోపం మన బ్రతుకులో ఉంటుంది. హల్లెలూయా. లోపాలు కలిగిన ప్రభువు ఎవరి విషయమే బాధ్యత వహిస్తాడో ఈరోజు ఒక్క మాట చెప్పాలనుకుంటున్నాను. ఏ కుటుంబం విషయమే దేవుడు బాధ్యత వహిస్తాడో తెలుసా? ఏ వ్యక్తి విషయమే దేవుడు బాధ్యత వహిస్తాడో తెలుసా? ఏ సంఘం విషయమే బాధ్యత వహిస్తాడో తెలుసా? అంటే సంపూర్ణమైనది ఏది కూడా భూమి మీద ఉండదు. సంపూర్ణమైనది ఏది భూమి మీద ఉండదు. ఒక మనిషి సంపూర్ణ పరచబడితే ఆ వ్యక్తి భూమి మీద ఉండడానికి నివాస యోగ్యమైనది కాదు భూమి. వెంటనే ప్రభు అంటాడు, నా యొద్దకు వచ్చేయి అంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. సంపూర్ణమైనది ఏది భూమి మీద ఉండదు. ఎందుకని ప్రభువే చెప్పాడు, ఈ భూమి మీకు నివాస యోగ్యమైనది కాదు అన్నాడు. ఒక వ్యక్తి సంపూర్ణతలోనికి వస్తే, బలహీనతలను జయించి సంపూర్ణతలోనికి వస్తే, పరిపూర్ణతలోనికి వస్తే ప్రభు అంటాడు, వెంటనే తన యొద్దకు పిలుచుకుంటాడు, నానా ఈ లోకము నీకు యోగ్యమైనది కాదు, ఈ లోకము నీ సమర్పణకు నీ ప్రతిష్టతకు యోగ్యమైనది కాదు, ఈ లోకంలో జీవించడానికి నువ్వు జీవించడానికి ఈ లోకం యోగ్యమైనది కాదు. యోగ్యమైన స్థలం ఒకటి ఉంది, నువ్వు బ్రతకవలసిన స్థలం ఒకటి ఉంది, నేను నీ కొరకు ఒక చోటు సిద్ధపరిచాను, అది సంపూర్ణులకు పరిపూర్ణులకు మాత్రమే నేను ఇస్తాను కనుక నీవు అక్కడికి వచ్చేయని ప్రభు అక్కడికి తీసుకెళ్ళిపోతాడు. హల్లెలూయా. పరిశుద్ధులు చాలామంది పరిపూర్ణతలోకి వచ్చిన వాళ్ళు 20 సంవత్సరాల్లో చనిపోయిన వారు ఉన్నారు, 30 సంవత్సరాలు చనిపోయిన వారు ఉన్నారు, 40 సంవత్సరాలు చనిపోయిన వారు ఉన్నారు, 45 సంవత్సరాలు చనిపోయిన వారు ఉన్నారు, సేవ చేస్తూ 100 సంవత్సరాలు బ్రతికిన వారు కూడా ఉన్నారు. హల్లెలూయా. ఒకసారి ఒక దైవజనుడు, నేను ఆ పేరు మర్చిపోయాను, ఆ దైవ సేవకుని పేరు నాకు రావట్లేదు. ఆ దైవజనుడు సుమారు 77 సంవత్సరాలు బ్రతికాడు. బాగా వృద్ధాప్యంలో ఉన్నాడు. పక్షవాతం వచ్చింది దైవ సేవకునికి, పక్షవాతం వచ్చింది, మంచం మీద ఉన్నాడు. కానీ అందరూ అనుకుంటున్నారు, ఎవరు చూడలేక చేయలేక సాకిరి అందరూ అనుకుంటున్నారు ఎప్పుడు వెళ్ళిపోతాడా అన్నట్లుగా చూస్తున్నారు. కానీ అతనికి చావు రావడం లేదు. కారణం ఏంటో అర్థం కాలేదు. ఒకసారి ప్రభు అతనికి దర్శనం ఇస్తే తన కుమారుని పిలిచి, నన్ను ఒకసారి పలానా చోటుకి తీసుకుని వెళ్ళు అన్నాడు. సరే అని ఆ కుమారుడు కారు మీద కారు కట్టించుకుని ఆ తండ్రిని పలానా చోటుకి తీసుకుని వెళ్తే, ఆ పలానా చోటుకి వెళితే అదొక చిన్న పూరి గుడిసె. ఆ చిన్న పూరి గుడిసెలో ఒక కుటుంబం నివాసం చేస్తుంది. ఆ కుటుంబం దగ్గరికి వెళ్ళి ఈ దైవజనుడు వెళ్ళి అతని దగ్గరికి నత్తి మాటలతో అతని పాదాలు పట్టుకుని అతన్ని క్షమాపణ కోరాడట. ఏం కోరాడు? క్షమాపణ కోరాడట. క్షమించమని అడిగాడు. క్షమించమని. అతని వయసు ఎంత అయ్యంటే 39 సంవత్సరాల వయసు అతనిది. ఈ పెద్ద ఆయన దైవ సేవకుని వయసు ఎంత అయ్యంటే 76 సంవత్సరాలు 77 సంవత్సరాల వయసు కలిగిన ఆయన. ప్రభు తనకు దర్శనంలో చూపిస్తే వెంటనే వెళ్ళి అతని పాదాలు పట్టుకుని, పలానా రోజు నువ్వు నా దగ్గరకు వచ్చి పలానా అవసరతలో ఉందని నాతో చెప్పావు, నేను దాన్ని హేళన చేశాను, ఎగతాళి చేశాను, నీ విషయమై నేను 10 మందికి అల్లరి చేశాను, నీ విషయమై నేను 10 మంది విషయంతో చెప్పాను, అల్లరి చేశాను, నన్ను క్షమించు అని చెప్పి ఈ విషయమై నన్ను ప్రభు దోషిగా నిరూపిస్తున్నాడు. దోషిగా నా అంతరాత్మతో ప్రభు మాట్లాడుతున్నాడు. నీ పాపం చేసావు, నీలో ఈ లోపం ఉందని ప్రభు నాతో చెప్తున్నాడు అని చెప్పి వెంటనే ఆ 76 సంవత్సరాల వయసు కలిగిన ఆయన 36-37 సంవత్సరాలు కలిగిన ఆయన దగ్గరికి వెళ్ళి పాదాలు పట్టుకుని క్షమాపణ అడిగితే ఆయనేమో చెమటలు గారిపోతున్నాయి, ఆయనేమో భయపడిపోతున్నాడు. అయ్యా మీరేంటి నా పాదాలు పట్టుకోవడం ఏంటి, మీరేంటి నన్ను క్షమాపణ అడగడం ఏంటి, సరేనయ్యా సరేని అంటున్నాడు. ఆయనేమో పశ్చాత్తాపడుతున్నాడు, కన్నీరు గారుస్తున్నాడు, ఏడుస్తున్నాడు. ఒక మాటను నన్ను క్షమించానని, హృదయపూర్వకంగా నన్ను క్షమించానని ఒక్క మాటను అంటున్నాడట. హృదయపూర్వకంగా నన్ను క్షమించానని ఒక్క మాటను అంటున్నాడట దైవజనుడు. ఆయన ఒక 5 నిమిషాల తర్వాత ఆయన అన్నాడట, అయ్యా నేను మిమ్మల్ని హృదయపూర్వకంగా క్షమిస్తాను, నేను క్షమించాను అని చెప్పగానే మీరు నమ్మండి నమ్మకపోండి, ఆ క్షణమే అక్కడే ప్రాణం వదిలేసాడండి ఆయన. హల్లెలూయా. ఆ క్షణమే అక్కడేమే తెలుసా, ఆ 76 సంవత్సరాల దైవజనుడు ఆ క్షణమే చనిపోయాడు.
కారణం ఏంటో తెలుసా? అతని జీవితంలో అన్ని జయించుకుంటూ వచ్చాడు. ఒక బలహీనత ఉంది, ఒకరి దగ్గర లోపం చేశాడు, తప్పు చేశాడు. ఆ బలహీనత ఇంకా అతని దగ్గర ఉంది, క్షమాపణ కోరుకోలేదు. ఎప్పుడైతే ఆ క్షమాపణ కోరుకున్నాడో ఆయన పరిపూర్ణతలోకి వచ్చాడు. ప్రభు అన్నాడు, ఇక ఈ లోకంలో జీవించడానికి ఈ భూమి నీకు యోగ్యమైనది కాదు, నా యొద్దకు వచ్చేయని ఆ క్షణమే ఏం చేశాడు తెలుసా? దేవుని యొద్దకు తీసుకుని వెళ్ళిపోయాడు. హల్లెలూయా. మీరు ఎవరు పరిపూర్ణ అనుకోవద్దు. ఏ సేవకులు మా దైవజనులు సంపూర్ణత కలిగిన పరిపూర్ణమైనది ఏది భూమి మీద ఉండదు. హల్లెలూయా. పరిపూర్ణమైనది ఏది భూమి మీద ఉండదు. ఒక మనుష్యుడు ఎవరైనా పరిపూర్ణతలోకి వస్తే ప్రభు ఏం చేస్తాడు తెలుసా? ఆయనతో పాటుగా ఉండడానికి ఆయన యొద్దకు కొనిపోతాడు ఆయన. హల్లెలూయా. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇక్కడ పేతురు యొక్క అభిలాష కూడా అదే. ప్రభు, నేను నీ వలే మారాలి, నేను సంపూర్ణతలోనికి రావాలి. నాలో బలహీనతలు ఉన్నమాట వాస్తవమే, నాలో లోపాలు ఉన్నమాట వాస్తవమే, నా దగ్గర కత్తి ఉన్నమాట వాస్తవమే, నా దగ్గర అబద్ధములు ఉన్నమాట వాస్తవమే, ప్రార్థన లేమి అనేది నా దగ్గర ఉన్నమాట వాస్తవమే. కానీ నాకు ఒక ఆశ ఉంది ప్రభు. ఏంటి ఆ ఆశ? ఏంటి? నీలాగా బ్రతకాలి. హల్లెలూయా. ఈ లోకంలో నీలాగా బ్రతకాలి, ఈ లోకంలో నీలాగా జీవించాలి, నీలాగా సేవ చేయాలి, నీలాగా పరిచర్య చేయాలి, నీ వల్లే నేను సాగాలి. 11 మందికి ఆశ లేదండి, పేతురు ఒక్కడికే ఉంది. యేసులాగా నేను బ్రతకాలని ఆశ. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. లోపాలు ఉన్నమాట వాస్తవమే, కానీ అతని హృదయంలో ఉన్న ఆశ అంటే తెలుసా? యేసుతో కూడా నేను బ్రతకాలి, యేసుతో కూడా నేను జీవించాలి, యేసయ్యతో కూడా నేను సాగాలి, యేసయ్యలాగా నేను బ్రతకాలి, యేసయ్యలాగా నేను మాట్లాడాలి, యేసయ్యలాగా నేను సేవ చేయాలి, యేసయ్యలాగా భూమి మీద శ్రమలను సహించాలి. ఆశ ఉంది, ఆశ ఉంది. ఆశ చూసిన దేవుడు పేతురుతో అంటున్నాడు, పేతురు సముద్రానికి వెళ్ళు, గాలమే షికేలు దొరుకుతుంది నీ కొరకును. నేను చెప్పాలనుకుంటున్నా నా సందేశం యొక్క ముగింపు ఏంటో తెలుసా? ఎవరికైతే దేవుని వలె ఉండాలని ఆశ కలిగి ఉంటారో దేవుడు వారి విషయమై బాధ్యత వహిస్తాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వలె నేను బ్రతకాలి, దేవుని వలె నేను జీవించాలి. అరే పేతురు ఎలాంటి వారు తెలుసా? ఒకప్పుడు ప్రార్థన లేమి కలిగిన వాడు, ఒకప్పుడు ప్రార్థన చెయ్యి అని ప్రభువు చెప్తే కూడా ప్రార్థన చేయలేనివాడు. కానీ తన జీవితాన్ని ఎలా మలుచుకున్నాడో తెలుసా? ఒకసారి పేతురు దగ్గరికి చతుష్పాద జంతువులతో ఒక దుప్పటిలో చతుష్పాద జంతువులన్నీ కూడా పేతురు ఎదురుకు వచ్చి నిలబడ్డాయట. పేతురు ఎదురుకు వచ్చి నిలబడ్డాయి. ప్రభు అన్నాడు, పేతురు వీటిని చంపి తిను అన్నాడు, వీటిని చంపుకుని తిను అన్నాడు. ప్రభు అన్నాడు, ప్రభు ఇప్పటి వరకు నేను అపవిత్రమైన దాన్ని దేనిని ముట్టలేదయ్యా అన్నాడు. అపవిత్రమైన దాన్ని నేను ఎప్పుడు ముట్టలేదు, అపవిత్రమైన దాన్ని నేను ఎప్పుడు తాకలేదు, నేను తినను అన్నాడు. అప్పుడు వెంటనే ప్రభు అన్నాడు, వీటిని చంపుకుని తినమన్న తర్వాత పేతురు ఆ మాట చెప్పిన తర్వాత అది మరలా పరమునకు ఏమైపోయింది? కొనుక్కోబడిందట. ఇక్కడ చెప్తున్న జాగ్రత్తగా వినండి. అసలు ఎప్పుడు ఈ సంఘటన జరిగిందో తెలుసా? పేతురు ఒక ఇంటికి వెళ్ళాడు. ఆ ఇంటిలో భోజనం చేసే సమయం కాస్త లేట్ అయ్యింది. హల్లెలూయా. దైవజనుడు వస్తున్నాడు, పిలిచారు ఇంటికి. దైవజనుడు వచ్చాడు, భోజనం సిద్ధపరుస్తున్నారు. ఇంకా భోజనం రెడీ అవ్వాల. భోజనం సమయానికి దైవజనుడు వచ్చాడు, కానీ భోజనం ఇంకా రెడీ అవ్వాల. చెప్పండి, ఇంకా భోజనం ఏం అవ్వలేదు? రెడీ అవ్వలేదు. హల్లెలూయా, హల్లెలూయా. దైవజనుడు, ఆయన పేరు నాకు గుర్తులేదు, కానీ ఆయన పేరు ఏమంటాడు తెలుసా? అక్కడ వంట వండేవాళ్ళు మన భారతదేశం వాళ్ళు అన్నాడు ఆయన. ఏమన్నాడు? అక్కడ వంట వండేది ఎవరు? ఎందుకని? అన్ని దేశాల వాళ్ళకి టైమింగ్స్ ఉంటుంది, కానీ టైమింగ్స్ లేని దేశం ఏదైనా ఉందంటే భారతదేశమే. హల్లెలూయా. 7 గంటల కంటే 8ంటికి వచ్చే దేశం ఏంటో తెలుసా? భారతదేశమే. ఇతర దేశాలు వెళ్ళండి, ఇతర కంట్రీస్ వెళ్ళండి. అమెరికా వెళ్ళి వచ్చారు, అమ్మని అడగండి. 7 గంటల కంటే 7 గంటలకు వచ్చి కూర్చుంటారు అందరూ. 8 గంటల కంటే 8 గంటలకు వచ్చి కూర్చుంటారు. అమ్మ అవునా కదా? 10 గంటల కంటే 10 గంటలకల్లా క్లోజ్ అయిపోద్ది. ఏ దేశానికైనా వెళ్ళండి. అసలు టైమింగ్ లేని దేశం ఏదైనా ఉందంటే చెప్పండి, ఎవరికి? మనకే లేదు. భోజనం కాడ లేటే, ప్రార్థనకు వచ్చే కాడ లేటే, ఆఫీస్కి వెళ్ళే కాడ లేటే, కాలేజీకి వెళ్ళే కాడ హల్లెలూయా, హల్లెలూయా లేటే. అన్ని విషయాల్లో చెప్పండి ఏంటిది? చెప్పండి ఏంటి? లేటు, ఆలస్యం. అన్ని విషయాల్లో ఆలస్యమే. 7 గంటలకు ప్రార్థన అంటే 7 గంటలకు లేస్తాం మనం.
అందుకని ఆ దైవజనుడు అంటాడు, అక్కడ భోజనం ఏర్పాటు చేసేది ఎవరో తెలుసా? ఎవరయ్యా అంటే భారతదేశం చెఫ్, అటు భారతదేశముడు. అందుకని 1 గంటకు భోజనం పెట్టాలి అంటే 12 గంటలకో 12:30కో కూరగాయలు కూడా మొదలెట్టుంటాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. అందుకని వంట చేయడం కాస్త ఏమైపోయింది తెలుసా? ఆలస్యం అయిపోయింది. ఏమైంది చెప్పండి? ఆలస్యం అయిపోతే పేతురు గబగబా కిందకు వచ్చి చిందరవందర అయిపోలా, నేను ఇంటికి వస్తానన్నాను, నేను ఇంటికి రమ్మన్నారు, ఇప్పుడు ఏంటి ఈ సంగతి, ఏంటి ఈ కథ, ఏంటి ఈ వ్యవహారం ఏంటి అని వచ్చి పేతురు చిందరవందర పడిపోలా, చిందరవందర అయిపోలా పేతురు. వెంటనే ఏం చేస్తే తెలుసా? పెద్దవాళ్ళు వచ్చి చెప్పారు, అయ్యా ఇంకొక 10 నిమిషాలు, ఇంకొక 20 నిమిషాలు భోజనానికి సమయం పడుతుంది, ఈ 10 నిమిషాలు కాస్త కూర్చోండి అయ్యా, ఇక్కడ విశ్రాంతి తీసుకోండి అని చెప్పి పేతురు అయితే చెప్తే, పేతురు అయ్యాడు లేదులే అని చెప్పి ఆయన ఏం చేసి తెలుసా? ఈ 10 నిమిషాలు కూడా వ్యర్థం చేయకుండా ఏం చేశాడు? గదిలోనికి వెళ్ళి ప్రార్థన చేసుకుంటున్నాడట. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ లోకంలో ఉండే సామెతే, డబ్బు అయితే ఎప్పుడైనా సంపాదించుకుంటాం కానీ సమయాన్ని మనం సంపాదించుకోలేం. చిన్న మాటే, డబ్బు ఈరోజు పోతే రేపైనా సంపాదించుకోవచ్చు, కానీ డబ్బు ఈరోజు పోతే రేపైనా సంపాదించుకోవచ్చు, కానీ సమయం పోయింది మరలా వస్తుందా? మరలా వెనక్కి తిరిగి రాదు. అరే 10 నిమిషాలు సమయంలో పేతురు అయితే చెప్పారు, అయ్యా 10 నిమిషాలు కాస్త భోజనం లేట్ అవుతుందని చెప్పేసరికి పేతురు వెంటనే ఏం చేస్తున్నాడు అంటే, ఒకప్పుడు ప్రార్థన లేమి కలిగిన వాడు, కానీ ఇప్పుడు ఏం చేస్తున్నాడు? 10 నిమిషాలు లేట్ అవుతుందంటే అక్కడ ఉన్న వాళ్ళతో ముచ్చట్లు పెట్టుకోవాలా, వెంటనే వెళ్ళి ప్రార్థన గదిలోనికి వెళ్ళి ప్రార్థన చేసుకుంటే అప్పుడు చతుష్పాద జంతువులతో కూడిన ఒక దుప్పటి వచ్చి పేతురు ముందు అలా నిలిచిందట. హల్లెలూయా. ఆ 10 నిమిషాల ప్రార్థనలో ప్రభు చేసిన కార్యం ఏంటో తెలుసా? అన్యజనులకు సువార్త చెప్పే ద్వారాన్ని దేవుడు తెరిచాడు ఆయన. హల్లెలూయా. ఇక్కడ నేను చెప్పాలనుకుంటున్న విషయం ఏంటో తెలుసా? ఒకప్పుడు బలహీనతలు కలిగిన వాడే పేతురు, ప్రార్థన చేయడం చేతగానే వాడే పేతుడు, సమయాన్ని వినియోగించుకోవడం చేతగాని వాడే పేతురు. కానీ పేతురులో ఉన్న ఆశ పేతురుని ఎక్కడికి నడిపించి తెలుసా? ఒక్క సమయము కూడా వృధాగా పోనిచ్చుకోకుండా ప్రతి సమయం ముందు కూడా పేతురు ఏం చేస్తున్నా తెలుసా? ప్రార్థనలో గడుపుతున్నాడు ఆయన. భోజనం చేసే సమయం 10 నిమిషాలు. ఈ 10 నిమిషాల్లో ఏం చేద్దాం? రీల్స్ చూద్దామా, ఫేస్బుక్ చూద్దామా అనుకోలేదు. ఈ 10 నిమిషాలు వెళ్ళి దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం. సమయం యొక్క విలువ తెలిసిన వాడు ఎవరో తెలుసా? పేతురు. హల్లెలూయా. చెప్పండి. సమయం యొక్క దినములు చెడ్డవి గనుక ప్రభు అన్నాడు, సమయమును పోనివ్వదు మీ జీవితంలో. సమయాన్ని పోనివ్వద్దు. ఒక 1000 రూపాయలు పోతే మరలా సంపాదించవచ్చు, ఈ రోజు కాకపోతే రేపైనా సంపాదించవచ్చు. ఆరోగ్యం ఉంటే, ఆయుష్ ఉంటే, అన్ని బాగుంటే రేపైనా సంపాదించవచ్చు. 1000 రూపాయలు రేపైనా సంపాదించవచ్చు. ధనము, వెండి, బంగారము నీవు అనుకున్నది రేపైనా సాధించవచ్చు. కానీ ఈ రోజు కాకపోతే మరలా నువ్వు పరిపూర్ణతలకు వచ్చే దినాలు మరలా ఉండవేమో. హల్లెలూయా. మరలా ఉండవేమో. వచ్చే సంవత్సరం మనం సజీవులుగా ఉండవేమో. సమయాన్ని సద్వినియోగం చేసుకున్నట్టు మనం నేర్చుకుందుము గాక. హల్లెలూయా. పేతురు విషయంలో దేవుడు బాధ్యత వహించాడు. ఎందుకని? ఒకటి బలహీనతలు కలిగిన వాడే పేతురు, కానీ దేవుని లాగా బ్రతకాలని ఆశ కలిగిన వాడు పేతురు. హల్లెలూయా. బలహీనతలు కలిగిన వాడే ప్రార్థన చేయడం చేతగానే ఒకప్పుడు పేతురు, కానీ ఇప్పుడు ఎలా మారిపోయాడో తెలుసా? ఒక్క సమయం కూడా తన జీవితంలో వేస్ట్ చేసుకోకుండా దేవుడిచ్చిన జీవితం విలువైనదని, దేవుడిచ్చిన జీవితం శ్రేష్టమైనదని, మరలా ఈ మార్గము గుండా మనం రాము. నేను చెప్తున్న మాట వినండి, మరలా ఈ మార్గం గుండా రాము. నా బ్రతుకు ఇప్పుడు 32 సంవత్సరాలు, 31వ సంవత్సరం మరలా నాకు వస్తుందా? రాదు. 31వ సంవత్సరం నాకు మరలా రాదు. 29వ సంవత్సరం మరలా నాకు వస్తుందా? రాదు. 29 సంవత్సరాలు జరిగిన 50 రోజులు మరలా నాకు వస్తాయా? రావు. 30 సంవత్సరాలు జరిగిన 50 రోజులు వస్తాయా? అందుకని బైబిల్ ఏం చెప్తుందంటే, మరలా ఈ మార్గం గుండా నువ్వు రావు. ఒక్కసారి నీకు అవకాశం వస్తుంది నీ జీవితంలో, ఒకేసారి నీకు అవకాశం వస్తుంది. అవకాశాన్ని ఉపయోగించుకోవడం నీకు చేత కాకపోతే దేవుడు నీ విషయంలో బాధ్యత వహించడు. హల్లెలూయా. బాధ్యత వహించడు ఆయన. మరలా ఈ మార్గం గుండా వస్తావా? మరలా ఈ వయసు ఉంటుందా? మరలా ఈ ఆకారం ఉంటుందా? మరలా చేతులు ఎత్తగలమా? వచ్చే సంవత్సరం ఉంటావా? వచ్చే సంవత్సరం ఆరోగ్యం ఉంటుందా? ఆరోగ్యం ఉంటుంది, ఎవరికి తెలుసు? అప్పుడు ఉంటావా? పళ్ళు ఊడిపోయిన తర్వాత, కాళ్ళు చేతులు అన్ని మూలపడిపోయిన తర్వాత, ఈరోజు బలం వచ్చింది కదా, ఆ బలాన్ని బట్టి పరిగెడుతున్నావు. ఉద్యోగానికి కానీ, వ్యాపారానికి కానీ, అన్నింటికి పరిగెడుతున్నావు. బలం అయిపోయిన తర్వాత, ఇదిగో ప్రభువా నా జీవితం అంటావు అప్పుడు? హల్లెలూయా. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. గట్టిగా స్తోత్రం చెప్పండి. బలమంతా ఉడిగిపోయిన తర్వాత దేవుని కొరకు వస్తావా? దేవుని సన్నిధికి పరిగెడతావా? యేసులాగా నేను మారతాను అప్పుడు అంటావా? నీవు
నీ బలమంతా లోకంలో ఖర్చు పెట్టి దేవుడు నీకు బలం ఇచ్చాడు, ఆరోగ్యం ఇచ్చాడు, బండి ఇచ్చాడు, వాహనం ఇచ్చాడు. అరే ఏది ఇవ్వలే దేవుడు నీకు, అన్నీ ఇచ్చాడు, అన్నీ ఇచ్చాడు. ప్రభు ఏ తక్కువ చేశాడు నీ జీవితంలో? ఏ తక్కువ చేశాడు? అపోస్తుడైన పౌలు అంటాడు, ప్రభువు నా పట్ల చూపిన కృప నిష్ఫలము కాలేదు. హల్లెలూయా. ప్రభువు నా పట్ల విశేషమైన కృప చూపాడు. ఈ స్థితిలో నీవు ఉన్నావంటే కారణం ఏంటి తెలుసా? ఏంటి తెలుసా? దేవుని యొక్క కృప దాని కారణమై ఉన్నది. హల్లెలూయా. ఈరోజు నువ్వు పుట్టావంటే దేవుని కృప, పెరిగావంటే దేవుని కృప, నువ్వు చదువుకున్నావంటే దేవుని కృప, నీకు మంచి భర్త దొరికాడంటే దేవుని కృప, నీకు మంచి ఇల్లు దొరికిందంటే దేవుని కృప, నువ్వు ఇల్లు కట్టుకున్నా, నువ్వు వాహనం కొనుక్కున్నావు, నీకు మంచి పిల్లలు ఇచ్చారు, దేవుని కృప, దేవుని కృప. దేవుడు నీ మీద విశేషమైన కృప చూపుతున్నాడు. ఒకరోజు పనికి వెళ్తున్నావు, 1000 రూపాయలు సంపాదించుకుంటున్నావు, ఆటో తోలుతున్నావు, సంపాదించుకుంటున్నావు ఒక 500. దేవుని కృప. పౌలయ్య అంటాడు, నా ఎడల దేవుడు చూపిన కృప నిష్ఫలము. ఎలా చెప్పావు పౌలయ్య అంటే, నేను దేవుని కొరకు శ్రమపడ్డాను, అనేక సార్లు ఆకలి దప్పికలతో ఉన్నాను, పోరాడాను, హింసించబడ్డాను, కొండాలతో కొట్టబడ్డాను. ప్రభువు కొరకు ఎన్ని శ్రమలు వచ్చినా దేవుని సేవను నేను విడవలేదు, దేవుని నేను మరువలేదు, దేవునికి నేను ఎడబాటు కాలేదు. పౌలయ్య అన్నాడు కదా, శ్రమ అయినా, కరువైన, కష్టమైన, ఉన్నవైనా, రాబోవునవైనా దేవుని నుండి నన్ను ఏది వేరు చేయలేదు. ఆ పౌలయ్య అన్నాడు, ఆయన కృప నా ఎడల నిష్ఫలము కాలేదు, నిష్ఫలము కాలేదు. నా జీవితాన్ని చెప్తాను. నేను పుట్టు క్రైస్తవుడిని, మా తాత క్రైస్తవుడు, మా నాన్న క్రైస్తవుడు, మా తాత క్రైస్తవుడు, మా తాతగారు, మా ముత్తాత నాకు తెలియదు, మా తాత క్రైస్తవుడు, మా నాన్నగారు క్రైస్తవుడు, నేను పుట్టు క్రైస్తవుడినే, పేరు మాత్రం పుట్టు క్రైస్తవుడినే, నా అన్ని క్రైస్తవునే, పుట్టు క్రైస్తవుడినే. కానీ ఎప్పుడు మందిరానికి పోయిన వాడిని, చిన్నప్పటి నుండి మందిరానికి పోయిన వాడిని కాను. ప్రభువు నా పట్ల ఎంతో కృప చూపాడు. ఆయన నా జీవితంలో అనేక సార్లు మరణకరమైన పరిస్థితుల నుండి తప్పించాడు, జ్ఞానం ఇచ్చాడు, తెలివిచ్చాడు, నన్ను స్కూల్కి పంపించాడు, చదివించాడు, నాకు ఆయుష్నిచ్చాడు. ప్రభు నాకు అన్నీ ఇచ్చాడు, అన్నీ ఇచ్చాడు. కానీ నా జీవితంలో 24వ ఏట నేను దేవుని సేవకు వచ్చాను. 24 సంవత్సరాలు ప్రభువు నా జర్ల చూపిన కృప అంతా ఏమైపోయింది తెలుసా? నిష్ఫలం అయిపోయింది. అరే ఆ మాట కాదు, ఇంకా చెప్పాలి అంటే ఈ రోజుకి ప్రభువు నా పట్ల చూపుతున్న కృప, ఆ మాట నేను చెప్పలేను. ఇంకా ఆ కృప ఏమవుతుంది తెలుసా? నిష్ఫలం అవుతూనే వస్తుంది. హల్లెలూయా. ఎందుకన్నా అంటే ఈ ఈ శ్రేష్టమైన జీవితాన్ని ప్రభు మనకిచ్చాడు, ఈ అవకాశాన్ని దేవుడు మనకిచ్చాడు, ఈ ఆయుష్కాలం ప్రభు మనకిచ్చాడు. ప్రభు మా కొరకు మనం ఏం చేయగలుగుతున్నాం? ప్రభు కొరకు మనం ఏం చేయగలుగుతున్నాం? ఏది సాధించగలుగుతున్నాం? దేవుని సన్నిధికే రావడమే కష్టంగా మారిపోయిన బ్రతుకులుగా మారిపోయినాయి మరి. హల్లెలూయా. బలహీనతలు ఉన్నాయి పేతురులో, కానీ పేతురు యొక్క ఆశ చూడండి, ప్రభువా నేను నీ వలే బ్రతకాలి, నేను నీకు సమీపంగా బ్రతకాలి, నేను నీకు దగ్గరగా బ్రతకాలి. హల్లెలూయా. పేతురు యొక్క ఆశ చూడండి. ఏమయ్యా ఎందుకు దేవునికి దగ్గరగా రాలేకపోతున్నావు? అయ్యగారు నాకు చాలా పనులు ఉన్నాయి అయ్యగారు. ఎన్ని సంవత్సరాలు కృపను నిష్ఫలం చేస్తావు అన్న. దేవుడు నీ పట్ల అందరికంటే ఎక్కువగా దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు, అందరికంటే ఎక్కువగా దేవుడు నీ ఎడల కృప చూపుతున్నాడు ఆయన. హల్లెలూయా. కృప చూపిన కొలది ఆ కృపను నువ్వేం చేస్తున్నావు తెలుసా? నిష్ఫలం చేస్తున్నావు. ఏం చేస్తున్నావు? నిష్ఫలం చేస్తున్నావు. దేవుడు నీ ఎడల దీర్ఘశాంతం చూపుతున్నాడు, కానీ ఇంకా నువ్వు ఎలా చూస్తున్నావు తెలుసా? నిష్ఫలం చేస్తున్నావు. ప్రభువు నిన్ను జ్ఞాపకం చేసుకుంటున్నాడు. అరే ఏనాడో కరోనా టైంలోనే మట్టికి మన్నుగా అయిపోవలసిన బ్రతుకులు మనవి. 1000 మంది, కోట్ల మంది చనిపోయారు. ఏ యాక్సిడెంట్లోనే అయిపోవలసిన బ్రతుకులు. ఎలా? అరే ఎన్ని సాక్ష్యాలు చెప్తారు మీరు చెప్పండి. అయ్యా నా బ్రతుకులు ఎన్ని సాక్ష్యాలు అంటే అర్థం ఏంటి? ప్రభువు నీ పట్ల ఏం చూపాడు? అంత విశేషమైన కృప చూపాడు. కానీ నీకు ఆశ ఉందా? నీకు ఆశ ఉందా? నేను దేవునితో ఉండాలి, దేవునితో బ్రతకాలి, దేవుని దగ్గరికి వెళ్ళాలి, దేవుని సన్నిధిలో ఉండాలి. అరే ఇద్దరూ రాజులే, దావీదు రాజే, సౌలు రాజే. సౌలు రాజే చెప్పండి, దావీదు రాజే. సౌలు గాడిదలు కాసుకునేవాడు, రాజు అయ్యాడు. దావీదు గొర్రెలు కాసుకునేవాడు, చిన్ని మందను కాసుకునేవాడు, దావీదు రాజు అయ్యాడు. కానీ దావీదు యొక్క ఆశ చూడండి, ఎప్పుడు నీ సన్నిధిలో కనబడుతున్నా, ప్రభువా నీ సన్నిధిలో పిచ్చుకలకు నివాసం ఉంది ప్రభువా, వానకోవిలకు నీ సన్నిధిలో నివాసం ఉంది ప్రభువా, నాకు సింహాసనం వద్దు, రాజరికం వద్దు, నాకు ఏమొద్దు ప్రభువా, నీ సన్నిధిలో ఒక్క దినము గడుపుట అవకాశం ఇవ్వండి ప్రభువా అంటున్నాడు. నీ సన్నిధిలో ఒక వరం అడుగుతున్నానయ్యా అన్నాడు. నా జీవిత కాలమునకు సరిపడిన ఒక వరం అడుగుతున్నానయ్యా అన్నాడు. ఏంటి దావీదు నీ వరం? ఏం కోరుకుంటావు? రాజ్యం కావాలా, భార్యలు కావాలా, ఆస్తి కావాలా? ఇవేమి నాకు వద్దు ప్రభువా, అదిగో ఆ వాన కోవిల వలె నీ సన్నిధిలో గడిపే కృప నాకివ్వండి ప్రభువా.
ఈ సన్నిధిలో ఒక వరం అడుగుతున్నాను. అరే దావీదు యొక్క ఆశ చూడండి. దేవారాత్రములు దేవుని మీద మనసు పెట్టుకున్నాడే దావీదు ఆశ చూడండి. అరే సౌలు రాజే, దావీదు రాజే, కానీ దావీదు గురించి దేవుడు అంటే నా హృదయానుసారుడు దావీదు అన్నాడు. హల్లెలూయా. దావీదు అంటే రాజు లేడన్నాడు. దావీదు నా హృదయానుసారుడు అన్నాడు. దావీదు నేను ప్రేమించే ముద్దు బిడ్డ అన్నాడు. కారణం ఏంటో తెలుసా? దావీదు యొక్క ఆశ చూడండి. బలహీనతలు దావీదులో ఉన్నాయి. దావీదులో బలహీనతలు ఉన్నాయి. చూపులో పడిపోతాడు, మాటల్లో పడిపోతాడు, శ్రమలు వచ్చినప్పుడు పడిపోతాడు. కానీ పడిపోయినా కూడా బలహీనతలు కలిగిన దావీదులో ఆశ ఏంటో తెలుసా? దావీదు అంటాడు, నీ ఇంటిని గురించిన ఆసక్తి నన్ను మాట్లాడండి. నీ ఇంటిని గురించిన ఆసక్తి నన్ను. బలహీనత లేవా? పేతురులో ఉన్నాయి. దావీదులో బలహీనత లేవా? ఉన్నాయి. కానీ వారి ఆశ చూడండి. దేవునితో గడపాలి, దేవుని సన్నిధిలో గడపాలి, దేవునితో పెనవేయబడాలి, దేవునితో సహవాసం చేయాలి, దేవుని సన్నిధికి రావాలి, దేవుని సన్నిధిలో నివాసం చేయాలి, వాన కోవెల వలె దేవుని బలిపీఠం దగ్గర నివాసం చేయాలి, ప్రభువు వలె మారాలి, రూపాంతరం పొందాలి, పరిశుద్ధతలోనికి రావాలి, సంపూర్ణతలోనికి రావాలి. ఇదే అనుకూలమైన సమయం, ఇదే నిర్ణయ కాలం అనుకుని వారి ఆశను దేవుని సన్నిధిలో వ్యక్తపరుస్తున్న విధానాన్ని బట్టి ప్రభు అన్నాడు, పేతురు నీ విషయమైన బాధ్యత వహిస్తున్నాను. ఇదిగో ఈ షెకేలు తీసుకుని వెళ్ళి నీ కొరకు నా కొరకు. హల్లెలూయా. నువ్వు దేవుని కొరకు ఆశ కలుగుంటే ప్రభు నీ విషయమే బాధ్యత వహిస్తాడు. హల్లెలూయా. నువ్వు దేవుని కొరకు ఆశ కలుగుంటే, దేవుని కొరకు, దేవుని సన్నిధి కొరకు నువ్వు ఆశ కలుగుంటే, దేవుని కొరకు ఒక రూపాయి నువ్వు పోగొట్టుకుంటే ప్రభు నీ విషయమే బాధ్యత వహిస్తాడు ఆయన. హల్లెలూయా. దేవుని కొరకు ఒక రోజు కూలి నువ్వు కాదనుకుంటే దేవుడు నీ విషయమే బాధ్యత వహిస్తాడు. ఆయన వహిస్తాడు, దేవుడు బాధ్యత వహిస్తాడు. ఒక రోజు కూలి కాదనుకుంటే, ఒక రోజు ఉద్యోగాన్ని కాదనుకుంటే, ఒక రోజు ధనం నీది కాదనుకుంటే, ఒక రోజు సంపద నీది కాదనుకుంటే, దేవుని నువ్వు ప్రేమించి ఏదైనా హృదయపూర్వకంగా అర్పణ నువ్వు ఇవ్వగలిగితే ఖచ్చితంగా నువ్వు చెప్పగలిగిన మాట ఏంటో తెలుసా? నా దేవుడు నీ విషయమే బాధ్యత వహిస్తాడు ఆయన. హల్లెలూయా. నీ విషయమే బాధ్యత వహిస్తాడు. యేసయ్య అందరి విషయంలో బాధ్యత వహించాల. 11 మంది యేసయ్యని వెంబడించేవారే, 11 మంది యేసయ్యతో ఉన్నవారే, 11 మంది యేసయ్యతో పండుకున్నవారే, కానీ యేసయ్య 11 మంది విషయంలో బాధ్యత వహించాల. పేతురు ఇది నీ కొరకు. ఇది ఎవరి కొరకు? నీ కొరకు. అంటే అర్థం ఏంటి? పేతురికి ఎప్పుడు ఏది అవసరమో ఎవరు బాధ్యత వహిస్తున్నారు? చెప్పండి, ఎవరు బాధ్యత వహిస్తున్నారు? ప్రభువే బాధ్యత వహిస్తున్నాడు. హల్లెలూయా. నీ జీవితంలో ప్రభువు బాధ్యత వహించునుగాక. వహించాలి అంటే నీకు కూడా ఆశ ఉండాలి. ఆమేన్. పేతురు వలె ఆశ ఉండాలి. ప్రభువా నన్ను నిలువెల్లా కడుగయ్యా, నన్ను కడుగు ప్రభువా, నీ సన్నిధికి వస్తున్నాను, నీ దగ్గరకు వస్తున్నాను, నీ సన్నిధికి వస్తున్నాను, నన్ను నిలువెల్లా కడుగు. నీ వలె బ్రతకాలని ఆశతో వస్తున్నాను, నీ వలె జీవించాలని ఆశతో వస్తున్నాను, నీ వలె మారాలని ఆశతో వస్తున్నాను. నా తలంపుల మీద, నా మాట మీద నేను జయం పొందాలని, నా శరీర కోరికల మీద నేను జయం పొందాలని, నీవు ఎలా పరిపూర్ణుడవో నేను కూడా పరిపూర్ణతలోనికి రావాలన్న ఆశ నాకుంది ప్రభువా. ఆశ నాకుంది. ఈ లోకాన్ని జయించాలన్న ఆశ నాకుంది, కోరిక నాకుంది. ఈ లోక సంబంధమైన వాటిని జయించాలన్న ఆశ నాకుంది, శరీర క్రియలను జయించాలన్న ఆశ నాకుంది. నన్ను నిలువెల్లా కడుగయ్యా, నా నిలువెల్లా కడుగు ప్రభువా. నా అరికాలు, నా చేతులు, నా పాదములు, నా తలంపులు నీకు అప్పగిస్తున్నాను. నన్ను కడుగు. నీవెక్కడో నీ ఇంటి దగ్గర ఉంటే ప్రభు కడుగుతాడా? నీ ఇంట్లో నువ్వు కూర్చుని నువ్వు లైవ్ చూస్తుంటే ప్రభువు నిన్ను కడుగుతాడా? హల్లెలూయా. ఎలా కడగాలి? వాక్యము చేత ఉదక స్నానము. చెప్పండి ఎలాగా? ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో ఒక్క మాట చదవండి, సమయం ముగిస్తున్నాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 27వ వచనంలో ఆ మాట ఉంటుంది చూడండి. 27వ వచనం, 5:27. ఓకే. అటువల్ల క్రీస్తు సంఘమును ప్రేమించి సంఘము కలంకమైనను ముడతైనను అటుది మరి ఏదైనా లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమ గల సంఘముగా ఆయన ఎదుట దాన్ని నిలబెట్టవలెనని. సంఘములో ఏం జరుగుతుంది? వాక్యముతో ఉదక స్నానము. ఆమేన్ చెప్పండి ఒకసారి. హల్లెలూయా. వాక్యముతో ఏం చేయాలి చెప్పండి? ఉదక స్నానము. ఆ మనిషి ముడతైనను కలంకమైనను డాగైనను అటుది మరి ఏదైనను మహిమ కలిగిన వ్యక్తిగా మారాలి అంటే, పరిశుద్ధమైన వ్యక్తిగా మారాలి అంటే, దేవుని వలె మార్చబడాలి అంటే వాక్యము చేత ఉండాలి, ఉదక స్నానము చేయబడాలి. హల్లెలూయా. దేవుని వాక్యము చేత మనం కడుక్కోవాలి.
దేవుని వాక్యం చేత ప్రతిరోజు మనల్ని మనం కడుక్కోవాలి. ప్రతిరోజు క్రొత్త దైవజనులు ఎందుకు వస్తున్నారు? ఒక్కొక్క దైవ సేవకునికి ఒక్కొక్క నూతనమైన కోణం దేవుడు ఇస్తాడు. ఒక్కొక్క సేవకునికి ఒక్కొక్క కోణంలో ప్రత్యక్షతనిస్తాడు. అన్ని కోణములు ఈ 50 రోజులుగా దేవుడు మనకు సందేశాలు ఇస్తున్నాడు. ఆ సందేశముల ద్వారా, వాక్యము ద్వారా మనలను మనం ఏం చేసుకోవాలి చెప్పండి? ఉదక స్నానము చేసుకుని దేవుని ఎదుట నిలబడకు యోగ్యమైన పాత్రలుగా మనం సిద్ధపడుదుము గాక. హల్లెలూయా. అలాగ సిద్ధపడాలన్న ఆశ నీకు ఉండాలి. ఆశ నీకు ఉండాలి. ఎంతవరకు నీ ఆశ ఏంటో తెలుసా? ఇక సంపాదించాలి, ఉద్యోగాలు చేసుకోవాలి, ఇదే ఆశ. ఇంకా ఇందుకే ప్రభు పుట్టించాడా? ఎలీషా అంటాడు, ఇది సమయమా? హల్లెలూయా. ఇది సమయమా గెహాజీ? ద్రాక్ష తోటల కొరకు పరిగెత్తడానికి ఇది సమయమా? నైమాను వెండి వెనక పరిగెడుతున్నావు, ఇది సమయమా? వెండి వెనక పరిగెత్తడానికి ఇది సమయమా? కాలము నెరుగు, సమయాన్ని ఎరుగు. ఇది ఏ సమయం? ఎటు పరిగెడుతున్నావు? ఏ సమయం? ఎటు పరిగెడుతున్నావు? కాలేజీలు సెలవులు వచ్చినప్పుడు కాలేజీకి వెళ్తారా? వెళ్ళరే. ఎందుకని? అది సమయం. ఏ సమయం? సెలవు ఇచ్చిన సమయం కదా. ఆ సమయంలో ఓపెన్ అవ్వు. హల్లెలూయా. ద్వారములు ఓపెన్ అయ్యే రోజులు ఉన్నాయి. ప్రభువు నీ కొరకు, నా కొరకు ద్వారాలు తెరిచిన రోజులు ఉన్నాయి. ఆ ద్వారాలు తెరిచిన రోజుల్లో నువ్వు మూసుకుని మౌనంగా మూలను కూర్చుంటే ప్రభువు నీ విషయమే బాధ్యత వహిస్తాడా? వహిస్తాడా? వహించాడు. అందరి విషయంలో ప్రభు బాధ్యత వహిస్తాడా? భూమి మీద బోలని కోట్ల మంది ప్రజలు ఉన్నారు ప్రభు నేను వెంబడించేవారు. అందరి విషయంలో ప్రభు బాధ్యత వహించడు. నేను చెప్పగలిగిన మాట, ప్రభువు నీ విషయమే బాధ్యత వహించాలి అంటే పేతురు వలె నీకు ఆశ ఉండాలి. హల్లెలూయా. దేవుని కొరకు బ్రతకాలా, దేవుని కొరకు జీవించాలా. శ్రమలైన, కష్టమైన, నిందలైన, అవమానాలైన, హేళనలైన, ఎలాంటి పరిస్థితులైనా నేను భూమి మీద దేవుని కొరకు బ్రతకాలన్న ఆశ నీకుంటే నీ విషయమే ప్రభు బాధ్యత వహిస్తాడు ఆయన. హల్లెలూయా. అర్థమైందన్న వాళ్ళు స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. అరే 11 మందికి శిష్యులకి యేసయ్య పన్ను కట్టలా. 11 మంది శిష్యుల విషయంలో యేసయ్య బాధ్యత వహించలా. అరే ఈ బలహీనతలు కలిగిన వాడిని నేను ఒక మాట చెప్పనా? 12 మంది శిష్యుల్లో పేతురును వాడుకున్నట్లుగా దేవుడు మరే శిష్యుని వాడుకోవాలా. హల్లెలూయా. మేడగదిలో మొదటి ప్రసంగం ఎవరో తెలుసా? పేతురుది. పేతురయ్య మొదటి ప్రసంగం చెప్తే 3000 మంది మారారు. పేతురయ్య మొదటి ప్రసంగం చెప్తే 5,000 మందికి బాప్తిసం ఇచ్చాడు. అన్యజనుల విషయంలో రక్షణ పొందడానికి ద్వారము తెరిచిన వాడు ఎవరో తెలుసా? పేతురు. హల్లెలూయా. అరే ఒకప్పుడు ఎలాంటి వాడు? బలహీనత కలిగిన వాడే. భయంకరమైన, నాకంటే నీకంటే ఎక్కువ బలహీనతలు కలిగిన వాడే పేతురు. కానీ పేతురులో ఉన్న ఆశ పేతురుని రూపాంతరపరిచింది. హల్లెలూయా. చెప్పండి ఏంటి? పేతురులో ఉన్న ఆశ పేతురుని ఏం చేసింది? చెప్పండి, ఏం చేసింది? రూపాంతరపరిచింది. నువ్వు మంచం మీద పడుకోవాలని ఆశ ఉంటే నేనేం చేసేది? ఏం చేసేది చెప్పండి? నువ్వు మంచం మీద పడుకోవాలి, ఖాళీగా ఉండవు, పరిచర్య చేయడానికి రావద్దు అని చెప్పానా? నా మీద మినిస్ట్రీలో ఒక హల్చల్ తిరుగుతూ ఉంది. ఏంటో తెలుసా? ఒట్లూరు సంఘానికి బాబీ గారు చెప్పట్లేదు, పరిచర్యకి రమ్మని చెప్పట్లేదు అని హల్చల్ చేస్తుంది మినిస్ట్రీ అంతా. హల్లెలూయా. నేను చెప్పానా ఎప్పుడైనా మీతో పరిచర్యకి రావద్దని చెప్పానా? చెప్పరే అండి? చెప్పానా? చెప్పలేదుగా. నేను రమ్మనే చెప్పాను, అందరూ చెప్పాను. అమ్మ మీకు ఇబ్బంది అయితే ఆటో కూడా నేనే పెడతాను, డబ్బులు కూడా నేనే ఇస్తాను. పోనీ ఆదివారం చెప్పానా? ఆటో కూడా నేనే పెడతాను. నీకు ఆశ ఉండాలి కదా. అప్పుడు ఏమనుకోద్దక్క, నీకు ఆశ ఉండాలి కదా. ఇప్పుడు గుర్రాన్ని నీళ్ళ దగ్గరికి లాక్కెళ్తా కానీ తాగనేస్తావా? దానికి ఆశ ఉంటే దప్పికేసింది అనుకో, దప్పికేస్తే ఏం చేస్తుంది? తాగుతుంది. అంతే కదా. దానికి దప్పిక లేకపోతే, ఆశ లేకపోతే తాగుతుందా? పరిచర్య చేయాలని ఆశ నీకుండాలి. ప్రభు కొరకు బ్రతకాలని ఆశ నీకుండాలి. నా చేతులు, నా బలం కొంతైనా దేవుని కొరకు వాడబడాలి. హల్లెలూయా. లేచింది మొదలుకొని ఆ పనుల కోసం నా బలమంతా కూడా ఖర్చు అయిపోతూ ఉంది. భోజనం చేస్తున్నాను, బలమంతా ఎక్కడైపోతుంది అయ్యా అంటే సాయంత్రం కల్లా నీరసించిపోతాడు బాలేసన్న. ఏంటంటే రాడ్ బెల్లిన దగ్గర పని చేసి ఏమైపోయింది? బలమంతా రాడ్ బెల్లిన దగ్గర పోయింది. దేవుని దగ్గరికి వచ్చి పాడతావు, నా బలమంతా నీవే ప్రభువా. ఉత్తిదే నా బలమంతా నువ్వే ప్రభువా. నిజమా? మరి ఎంత బలం ఉపయోగించావు? ఎంత బలం ఉపయోగించున్నావు? ఏనన్నా పొద్దున్నే శామ్యుల్ బాబాయ్ ఎక్కడే ఉన్నావా? ఇక జీవితాంతం ఇక ఆటో వేసుకుని ఇక స్కూల్ పిల్లలు తోలుకుని ఇక అదే తోలుతారా? పొద్దున్నే స్కూల్ పిల్లలు తోలేరు, సాయంత్రం 4 స్కూల్ పిల్లలకి వెళ్తారు. మధ్యలో 1 గంట సేవ జరుగుతుంది, 50 రోజులు జరుగుతున్నాయి. ఒక అడుగా డేస్ వద్దాం, ముఖం అటు చూపిద్దాం, ఒక కొండ తీసి అక్కడ పెట్టొద్దాం అన్న ఆశ ఉండాలి కదన్నా.
హల్లెలూయా. ఆశ నీకు ఉండాలి కదా అయ్యానన్నా, నేను చెప్తున్నాడు అర్థమవుతుందా? ఆశ నీకు ఉండాలి. ఎవరు చెప్తారు నీకు రా 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 అని ముక్కు కాటికి పెట్టి ఎవరు చెప్తారు నీకు? అర్థమవుతుందా? నేను చెప్పాలా మీకు రండి 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 అని? ఇప్పుడు ఖాళీగా ఉన్నారు, ఖాళీగా ఉండి ఏం చేస్తారు ఇంటి దగ్గర? ఖాళీగా ఉండి ఏం చేస్తారు ఇంటి దగ్గర? ఏం చేస్తారు ఖాళీగా ఉండి? ఏం చేస్తారు? మహా అంటే ఆ పని ఈ పని చేసుకుని 9కి 10ంటికల్లా పని అయిపోద్ది, 11ంటికల్లా పని అయిపోద్ది, పోయి 11 అవుతుంది. ఏం చేస్తారు తర్వాత? హ్యాపీగా పడుకోవడమే కదా, లేదా నా అక్క దగ్గరికి వెళ్ళడం, అమ్మ దగ్గరికి వెళ్ళడం, కూర్చోవడమే కదా. హల్లెలూయా. అదే కదా నువ్వు చేసేది అంతేనా? అంతకుమించి ఏం చేస్తాం చెప్పండి? ఏ ఖాళీగా ఉన్నప్పుడల్లా ఏదో ఒకటి ఆశలు వస్తూ ఉంటాయి. జొమాటో చూస్తాం, స్విగ్గీ చూస్తాం, ఏమండి షాపింగ్ యాప్స్ చూస్తాం. ఇదే పని, ఇది రీల్స్, ఇదే పని చూస్తూ ఉంటాం. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆశ నీకు ఉండాలి కదా, దేవుని సన్నిధికి వెళ్ళాలి. నా బలం అంతా ఈ ఎంట్ల కాడే అయిపోతుంది. ఎక్కడ? నా యవ్వనం అంతా ఈ ఎంట్ల కాడ, ఈ కిచెన్ దగ్గర అయిపోతుంది అన్న బాధ నీకు ఉండాలి కాక. నీకు అర్థమవుతుందా? వండి పెట్టే కాడ, ఏమండి ఈ కిచెన్ కాడ, ఇక్కడే నా బలవంతా అయిపోతుంది. మా ఆంటీ ఎక్కడ ఉంది? స్తోత్రం చెప్పండి ఒకసారి. ఇక్కడే అయిపోతుంది నా బలవంతా. ప్రభువా నీ కొరకు నేను ఏం చేయలేకపోతున్నానే, ప్రభువా నీ కొరకు నేను ఏం చేయలేకపోతున్నానే, ఏం సాధించలేకపోతున్నానే. ఆశ నీకుంటే ప్రభు నీ విషయంలో బాధ్యత వహిస్తాడు ఆయన. హల్లెలూయా. ఆశ కలిగిన ప్రాణాన్ని దేవుడు ఏం చేస్తాడు? అందరి ప్రాణాన్ని తృప్తిపరచడు ఆయన. ప్రభాకర్ బాబు అర్థమైందా? ఒకప్పుడు పరిగెత్తుకుంటూ వచ్చావు, నీ గురించి నన్ను తిడుతున్నారు. ప్రభాకర్ బాబు పోయిన సంవత్సరం వచ్చాడు, ఈ సంవత్సరం ఈ సంవత్సరం ఆయనకు ఆశ లేదు. పోయిన సంవత్సరం ఆయనకు ఆశ ఉంది, ఈ సంవత్సరం ఆయనకి ఏమి లేదు. చెప్పరే, ఈ సంవత్సరం ఏమి లేదు ఆయనకి, ఆశ లేదు. శబరియా నీకు ఆశ లేదు, ఏం చేయను మరి? ఏనా ఆశ నీకుంటే ప్రభు ఏం చేస్తాడు చెప్పండి? అందరూ చెప్పండి. బాధ్యత వహిస్తాడు ఆయన. హల్లెలూయా. దేవుని సన్నిధిలో ఎలాగైనా ఈరోజు నేను దేవుని సన్నిధిలో కనబడాలి. ఏ పరిస్థితుల్లో ఉండి దేవుని సన్నిధికి వచ్చావో నాకు తెలియదు, నీకు తెలుసు, నాకు తెలియదు, సేవకునికి తెలియదు, ఎవరికి తెలియదు? ఎవరికి తెలుసు? ప్రభువు తెలుసుగా. ఏ పరిస్థితుల్లో నీవు ఉన్నావో, ఏ అనారోగ్యాల్లో ఉన్నావో, ఏ శ్రమల్లో ఉన్నావో, నిందల్లో ఉన్నావో, ఎలాంటి స్థితిగతుల మధ్య సేవకు వస్తున్నావో, పరిచర్య చేస్తున్నావో, ఎలాంటి పరిస్థితుల మధ్య దేవుని సన్నిధికి వచ్చావో ప్రభువుకి తెలీదా? మా అక్కకి పొద్దున్నే ఉద్యోగం ఉందని దేవుడికి తెలియదాక? దేవునికి తెలీదా? దేవునికి తెలుసు. పొద్దున్నే మాకు ఉద్యోగానికి వెళ్ళాలని దేవునికి తెలుసు, క్లాసులు చెప్పాలని దేవునికి తెలుసు, అన్ని దేవునికి తెలుసు. దేవునికి తెలవదా? అలాంటి సమయంలో కూడా నువ్వు దేవుని కొరకు త్యాగం చేయగలిగితే, అందరూ వేరు, నేను చెప్తున్నమాట, నీవు వేరు. వాళ్ళు రావట్లేదు, వాళ్ళు వేరు, నువ్వు వేరు. ఆమేన్. అర్థమవుతుందా? వాళ్ళు వేరు, నువ్వు వేరు, అందరూ వేరు, పేతురు వేరు. 11 మంది వేరు, పేతురు వేరు. 11 మంది ఆశలు వేరు, పేతురు యొక్క ఆశ వేరు. హల్లెలూయా. పేతురు ఆశ ఏంటండి? దేవునిలాగా నన్ను బ్రతకాలి, నన్ను కడుగయ్యా, నిలువెల్లా నన్ను కడుగు, నా చేతులు నీలాగా ఉండాలి, నా కళ్ళు నీలాగా ఉండాలి, నా నోరు నీలాగా ఉండాలి, నేను నీలాగా మారిపోవాలి ప్రభువా, నీ వలే నడవాలి, నీవు ఎలా నడుస్తున్నావో నీటి మీద నేను కూడా అలా నడవాలి. 11 మందికి లేదా? 11 మంది కూడా ఆ ఓడలో ఉన్న, ఆ సంఘంలో ఉన్నారే, వారికి లేదు ఆశ లేకపోతే ప్రభు ఏం చేస్తాడు? ఏం చేయలేదు. అందుకని ప్రభు పేతురుని ఘనమైన పాత్రగా వాడుకున్నాడు. ఈ మాట చెప్పడానికి నేను సిగ్గుపడను, అతిశయిస్తున్నాను. పేతురయ్య వస్త్రం తాగితే అద్భుతం, కానీ క్షమించండి, యేసయ్య వస్త్రం తాగితే, చెప్పండి, యేసయ్య వస్త్రం తాగితే అద్భుతం. కానీ పేతురయ్య నడుస్తూ వెళుతుంటే నీడపోయిన వారు బాగుపడ్డారట. హల్లెలూయా. యేసయ్య నేను గొప్ప చేస్తూ, క్షమించండి, పేతురు నేను గొప్ప చేయట్లా, యేసయ్య కంటే తగ్గించట్లా, కానీ చెప్తున్నాను, వాస్తవం చెప్తున్నాను. యేసయ్య దగ్గర ఒక అద్భుతం పొందుకోవాలి అంటే వెళ్ళి యేసయ్య వస్త్రాన్ని తాకాలి, యేసయ్య ఉమ్మన్నం మీద పడాలి, యేసయ్య ఏదో ఒక స్పర్శ తాకితే అద్భుతం జరిగింది. కానీ పేతురయ్య స్పర్శ అవసరంలా, పేతురయ్య నీడపడితేనే అద్భుతాలు జరిగాయట. హల్లెలూయా. పేతురయ్య వెళ్తుంటే మంచాల మీద రోగుల్ని తీసుకొచ్చి కనీసం ఆయన దగ్గరానికి వీలు లేకపోతే కనీసం ఆయన నీడపడినా చాలు, ఆయన నీడపడినా చాలు అద్భుతాలు జరుగుతాయని అంత ఘనమైన పాత్రగా దేవుడు పేతురుని వాడుకున్నాడు. కారణం ఏంటో తెలుసా? ఒక్క ఆశ పేతురుని రూపాంతరపరిచేసింది. హల్లెలూయా. ఒక్క ఆశ, నేను దేవుని వలె బ్రతకాలి, దేవుని కొరకు బ్రతకాలి, ఎన్ని కష్టాలు వచ్చినా నేను నీ కొరకే బ్రతకాలి ప్రభు అనుకున్నాడు, నీ కొరకే జీవించాలయ్యా అనుకున్నాడు. నన్ను కడుగయ్యా, నన్ను కడుగు, నిన్ను దగ్గరకు వస్తున్నాను, నా పాదములు కడుగు, నా చేతులు కడుగు, నా కాళ్ళు కడుగు, నా తలంపులు కడుగు, నా ఆలోచనలు కడుగు, నిలువెల్లా నన్ను కడిగి నీ వలె నన్ను మార్చు అన్న ఆశ పేతురుకు ఉంది. ఆ ఆశ పేతుని రూపాంతరపరిచింది. అరే భూమి మీద తలకిందులయ్యే పరిచర్య చేసేవారిలో
పేతురుని ఘనమైన వరుసలో దేవుడు నిలబెట్టాడు. హల్లెలూయా. పేతురికి ఏది అవసరమో దేవుడే బాధ్యత వహించాడు. పేతురు, ఇది నీ కొరకు వెళ్ళి షెకేలు కట్టు, నువ్వేం కష్టపడ అవసరంలా, నేనున్నాను, నేను నీకు బాధ్యత వహిస్తాను. పేతురు అయ్యా జీవితంలో బాధ్యత వహించిన దేవుడు నా విషయంలో కూడా బాధ్యత వహించునుగాక, నీ విషయంలో కూడా బాధ్యత వహించునుగాక. మన విషయంలో దేవుడు బాధ్యత వహించాలి అంటే నీకు ఆశ ఉండాలి. ఆమేన్. దేవుని కొరకు రావాలి, దేవుని సరకు వాడబడాలి, దేవుని వలె నేను మార్చబడాలి, దేవుని సన్నిధిలో నేను కనబడాలన్న ఆశ నా దేవుడు నీ హృదయంలో పుట్టించునుగాక. ప్రార్థన చేసుకుందాం, మోకరించండి.